शिष्यास्तु छिन्न संशयाः निधये सर्वविद्यानां विषजे भवरोगिणाम्. ఆధ్యాత్మికతకు మార్గదర్శిగా సంఘంలోని ధర్మ చైతన్యాన్ని కలిగిస్తూ మన సంస్కృతి గౌరవాన్ని మన తరానికి ఉద్బోధిస్తూ ముందు తరాల వారికి మార్గదర్శనం చేస్తూ మన జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్న మన గురువు గారు, పరిచయం అవసరం లేని ప్రవచన సామ్రాట్ డాక్టర్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు మన మైహం మంగళ ప్రాంగణ్యానికి విచ్చేయటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరపున గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నాకు భావధారణ తెగిపోతుంది. ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం ఇటువంటివి నాకు అంత సబబుగా అనిపించవు. వినడం ప్రధానం కదా అనిపిస్తుంది. అందుకని దయచేసి నాతో సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. దేశము కాలము ఈ రెండు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఇంతమంది గృహస్థులు ఒక్క ప్రాంగణంలో నివసిస్తూ మీ అందరూ ప్రశాంతంగా కలిసిమెలిసి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలా ఉంటూ ధార్మికమైన జీవితాన్ని అవలంబిస్తూ చక్కటి దేవాలయ ప్రాంగణంలో ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ నిత్యం అన్ని విషయాలలోనూ వృద్ధిలోకి వస్తూ ఇవాళ ఒక ఆధ్యాత్మిక ప్రవచనం వినాలి అన్న కోరికతో నన్ను ఆహ్వానించడం, నేను మిమ్మల్ని అందరినీ చూడగలగడం నా అదృష్ట విశేషంగా భావిస్తున్నాను. రెండవది కాలము రీత్యా ఇవాళ శ్రావణ మాసంలో మాస శివరాత్రి చాలా శక్తివంతమైనటువంటి ప్రదోషకాలం నడుస్తోంది. అటువంటి సమయంలో భగవద్భక్తి యొక్క వైశిష్ట్యం గురించి వినడం కూడా పురాకృత పుణ్య విశేషం. భక్తి అన్న మాటకి అర్థం స్థూలంగా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ప్రేమ అని. అయితే ఈ ప్రేమ అనేటటువంటి మాట శాస్త్రీయంగా ఉపయోగించినప్పుడు దాని అర్థం వేరుగా ఉంటుంది. ప్రేమ అంటే నిస్వార్థమైనది, ఏ ప్రతిఫలమును అపేక్షించనటువంటి ఆ దయ, ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో దానిని ప్రేమ అని పిలుస్తారు. అటువంటిది సహజంగా ఎటువైపు నుంచి ప్రవహించే అవకాశం ఉంటుందో దానినే ప్రేమ అని పిలుస్తారు తప్ప
ప్రతిఫలాపేక్ష ఉంటే, దీని వలన నాకు ఇది కలగాలన్న కోరిక ఉంటే దాన్ని ప్రేమ అని పిలవరు. అందుకే తల్లి ప్రేమ అంతులేనిది. మాతృదేవోభవ అంటారు. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతునితో సమానమైనది లేదా పరదేవతతో సమానమైనది అని అర్థం కాదు. పరదేవతయే అమ్మగా ఇంట్లో తిరుగాడుచున్నది. పితృదేవోభవ, సాక్షాత్ పరమేశ్వరుడే తండ్రి రూపంలో ఇంట్లో తిరుగాడుచున్నాడు. ఆచార్య దేవోభవ, గురువుగారంటే ఏ పరబ్రహ్మమును మనం ఈ మాంసచక్షువుల చేత చూడలేమో అది కరచరణాదులతో మనం చూడడానికి వీలుగా కదిలి వస్తే అదే గురువుగారు. కాబట్టి పరబ్రహ్మమే గురువు, పరబ్రహ్మమే తండ్రి, పరబ్రహ్మమే తల్లి. అందుకే వాళ్ళ ప్రేమకి అంతు ఉండదు. ఇది మాత్రమే చెయ్యాలని ఉండదు, ఏది చేసినా దాని వలన నాకు ఈ ప్రతిఫలం కలగాలని ఉండదు. తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ శంకరాచార్యులు వారు మాతృకా పంచకమని అమ్మ మీద 5 శ్లోకాలు చేశారు. అందులో ఒక శ్లోకంలో అంటారు, ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్ తస్యై జనన్యై నమః అంటారు. అంతటి జగద్గురువులు, అంతటి మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు అమ్మకి నేను చెయ్యగలిగినది ఏది అంటే కేవలము నమస్కారమే అన్నారు. ఎందుకనంటే అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పారు ఆ శ్లోకంలో. ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ, గర్భాన్ని ధరించినప్పుడే అమ్మకి తెలుసు నేను బిడ్డని ప్రసవించవలసి ఉంటుంది అని. బిడ్డని ప్రసవించడం అంత సుఖవంతమైన విషయం కాదు. ఒక శూలాన్ని భూమి మీద పాతి మొన పైకి ఉండేటట్టుగా ఏర్పరచి దాని మీద ఒక వ్యక్తిని కూర్చోపెడితే ఆ శూలానికి దిగబడిపోతున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో అంత బాధ అనుభవించి ప్రసవకాలంలో బిడ్డని తల్లి ప్రసవిస్తోంది. దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి. ఆ గర్భం నెలలు నిండుతున్నటువంటి సమయంలో కానీ ప్రసవం అయిపోయిన తరువాత కానీ నోటికి రుచి తెలియకపోవచ్చు, పథ్యం తను తినవలసి రావచ్చు. నైరుచ్యం తనుశోషణం, శరీరమా విపరీతంగా నీరసపడిపోతుంది, ఎంతో రక్తమా పోగొట్టుకుంది. ఇంత కష్టపడి బిడ్డనికి అంది. ఆ బిడ్డ తల్లికి ఇచ్చేటటువంటి కృతజ్ఞత ఏమిటి? అమ్మ నువ్వు ఇంత కష్టపడ్డావు, మరణ సదృశమైన వేదన పొంది నన్ను ప్రసవించావు, 9 నెలలు అష్టకష్టాలు పడ్డావు, నీ శరీరము వైక్లభ్యమును పొందింది, కడుపు అంత పెద్దదైపోయింది, బరువైపోయింది, తినవద్దన్న దాన్ని నీకు ఇష్టమైనా మానేశావు, సరిగ్గా పడుకోలేకపోయావు, వంగలేకపోయావు, నడవలేకపోయావు, ఇంత కష్టపడి నాకు జన్మనిచ్చావు. ఇంత కష్టపడి నాకు జన్మనిస్తే నేను నీకు కృతజ్ఞతగా వెంటనే చేసి పెట్టిన ఉపకారం ఏమిటంటే 1 ఏడాది పాటు నేను నిన్ను నిద్రపోనివ్వలేదు. ఎందుకని అంటే మలమయీ చెయ్యాచ సంవత్సరి. అది హేమంత ఋతువు కానివ్వండి, శరదృతువు కానివ్వండి, పక్క తడిపేస్తూ మల విసర్జన చేస్తేస్తుంటే తండ్రి విసుక్కుని లేచి ఇంకొక పక్క మీద పడుకుంటాడు. కానీ తల్లి పసిబిడ్డని విడిచిపెట్టకుండా హేమంత ఋతువులో తడిసిపోయినటువంటి చీర చలివేస్తుంటే తడిసిపోయిన చీర పక్కకి పెట్టుకొని పొడిగా ఉన్న చీర ఒంటికి తగిలేటట్టుగా పసిబిడ్డని అక్కున చేర్చుకుని నిద్రపోతుంది తప్ప వదిలిపెట్టి వేరొక చోట నిద్రపోదు. 1 సంవత్సరం పాటు అంత కష్టపడి పెంచి పెద్ద చేసి వాడి మలమూత్రములెత్తి ఇన్ని చేసినటువంటి అమ్మ నాకు వీడి వల్ల ఇది కావాలి, వీడు నాకు ఇది చెయ్యాలని ఎన్నడూ కోరుకోదు. అమ్మ కోరుకునేది ఏదంటే వాడు వృద్ధిలోకి రావాలంతే. శాస్త్రము విధించినటువంటిది కూడా ఏది అంటే అమ్మ శరీరం పడిపోయిన తర్వాత 3 మార్లు పచ్చి బియ్యపు గింజలు అమ్మ నోట్లో వేస్తారు. అది ఒక్కటే అమ్మకి చేసేది. అంత గొప్పదైన అమ్మకి, అంత అభ్యున్నతిని కోరిన అమ్మకి, అసలు జీవితం మొత్తం మీద తనకి అంటూ ఏమీ కోరుకోని అమ్మకి
ఏమివ్వగలం? నైరుత్యం తను శోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్యేస్య క్షమః. ఈ సృష్టిలో ఏ తల్లి కన్న బిడ్డ కూడా తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోలేడు. కాబట్టి నేను చెయ్యగలిగినది ఏది అంటే దాతుం నిష్కృతి ఉన్నతోపితమయత్తస్యై జనన్యై నమః. అమ్మ, 2 చేతులు ఎత్తి నీకు నమస్కరిస్తున్నాను, అంతకు తప్ప నేను నీకేం చెయ్యలేనంటారు. అంత గొప్పది తల్లి. అందుకని తల్లిది ప్రేమ. ఆమె వీడు పెద్దవాడైన తర్వాత ఉద్యోగం చేస్తే అందులో ఇంత డబ్బు నాకు ఇవ్వాలనో, ఇన్ని భవనాలు నాకు ఇవ్వాలనో ఆమె ఎన్నడూ కోరదు. ఆమె కోరుకునేది కొడుకు దీర్ఘాయుష్మంతుడు కావాలి, వాడి చేతుల మీద నేను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. అటువంటి అమ్మది ప్రేమ. తండ్రి, ఆ తండ్రి ప్రేమ సాక్షాత్ పరమేశ్వరుడి ప్రేమ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో మంత్రం. అందులో నమ శంకరాయచ అన్న దగ్గర అర్థం చెప్తూ శంకరోతీతి శంకర, ఎప్పుడూ శుభములను చేసేవాడెవరో ఆయనకి శంకరుడని పేరు. అటువంటి శంకరుడే ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉంటాడు. తాను ఎంత కష్టపడి సంపాదించినదైనా, తాను ఎంత కష్టపడి కూడబెట్టినదైనా అంతా కూడా కొడుక్కి ఇచ్చేసి, కొడుకు సంతోషంగా ఉంటే, కొడుకు వృద్ధిలోకి వస్తే తాను పరమానందపడిపోతాడు. కొడుకు ఎప్పుడూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు తప్ప నేను సుఖంగా ఉండాలి, కొడుకు ఇబ్బంది పడినా పర్వాలేదని ఏ తండ్రి కోరుకోడు. తండ్రి కొడుక్కి గుణములు కలిగేటట్టు చేస్తాడు. కొడుకు అని నేను అన్నప్పుడు కూతురు కూడా అందులో అన్వయం. కొడుక్కి కానీ కూతురుకి కానీ మంచి గుణములు కలిగేటట్టు చూసుకుంటాడు తండ్రి. అంత ప్రేమ చూపిస్తుంది తల్లి. అందుకే రామచంద్రమూర్తి అయోధ్యకాండలో వశిష్ఠ మహర్షితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతం అంటాడు. ఈ లోకంలో ఎవరికైనా కృతజ్ఞత చెప్పవచ్చు, చేసిన ఉపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేయవచ్చు. కానీ తల్లి తండ్రి చేసిన ఉపకారములకు తిరిగి ప్రత్యుపకారము చేయగలిగిన వాడు ఈ సృష్టిలో లేడు. అన్ని గుణములు నేర్పిన తండ్రికి, విద్యాబోధ చేసిన తండ్రికి, వృద్ధిలోకి రావాలని కోరుకున్న తండ్రికి, స్వార్థం త్యాగం చేసిన తండ్రికి, వృద్ధిలోకి రావాలని ఆఖరి ఊపిరి వరకు అహరహం ఆరాటపడిన తండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? అందుకని తండ్రి ప్రేమ కలిగిన వాడు, పితృప్రేమ అంటారు. తల్లిది ప్రేమ, తండ్రిది ప్రేమ. కాబట్టి మన వైపు నుంచి కర్తవ్యం ఏమిటంటే అంతటి ప్రేమైకమూర్తులు కనుక వాళ్ళు సాక్షాత్ దైవమే. అటువంటి వాళ్ళు ఇక్కడ పెంచి పోషించడమే కాదు, వాళ్ళు శరీర పతనానంతరము మనకి కావలసినటువంటి పుణ్యము ఏది ఉన్నత లోకములను చేర్చగలిగినదో అది కూడా అందివ్వగలరు. ఇహమునందు మనం సమస్త సుఖాలు పొందడానికి ఏది కారణము అంటే పుణ్యం. ఆ పుణ్యం ఇవ్వగలిగిన వాళ్ళు కూడా తల్లిదండ్రులే. కారణం ఏమిటంటే అమ్మగారు ఎంత పెద్దదైపోనివ్వండి, స్నానం చేసిందా చేయలేదా అన్నదానితో కూడా సంబంధం లేదు. అమ్మ అట్లా కూర్చుని ఉండగా ఒక్క ప్రదక్షిణం చేశారనుకోండి, భూప్రదక్షిణ షట్కేన, భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేసినట్టు. కాశీయాత్రాయుతేన చ, 21 మాటలు కాశీ యాత్ర చేసినట్టు. సేతు స్నాన శతైర్యచ్చ, 100 పర్యాయములు రామేశ్వరం వెళ్ళి సేతు స్నానం మహాసంకల్పంతో చేసినట్టు. సేతు స్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే, అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే అంత ఫలితం వస్తుంది. తండ్రి ఆయనకి చేసిన ప్రదక్షిణ నమస్కారం సాక్షాత్ పరమశివుడికి చేసిన నమస్కారమే, శివుడికి చేసిన ప్రదక్షిణమే. అంత గొప్ప పుణ్యాన్ని కూడా తల్లిదండ్రులు కట్టబెడుతున్నారు. ఇంత చేసినా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక పరిమితి ఉంటుంది. ఐక్యమైపోవడం అని భక్తిలో చిట్ట చివరి స్థితి. ఆ ఐక్యమైపోవడం అన్నది మాత్రం తల్లి యందు ఐక్యమైపోవడం, తండ్రి యందు ఐక్యమైపోవడం అన్న మాటలు ఉండవు. తల్లిలో ఐక్యమైపోయాడండి, తండ్రిలో ఐక్యమైపోయాడండి అనరు.
ఎవరి యందు ఐక్యమైపోవాలి అంటే భగవంతుని యందు ఐక్యమైపోవాలి. అయితే ఇంత ప్రేమైకమూర్తులు తల్లిదండ్రులని తెలిసి వాళ్ళ పట్ల మనం చూపించేటటువంటి ప్రేమకి భక్తి అని పిలుస్తారు, మాతృభక్తి పితృభక్తి. కానీ మరి దైవభక్తి అని ఒక మాట ఉంది. అసలు నిజానికి చిట్ట చివరి స్థితిలో ఎవరి యందు ఐక్యమైపోవాలి అంటే భగవంతుని యందే ఐక్యమైపోవలసి వస్తే ఆ భగవంతుని పట్ల మనం భక్తిని చూపించడం అంటే ప్రేమని చూపించడానికి ఆయనతో మనకున్న అనుబంధం ఏమిటి, అసలు ఆయన మనకి ఏం చేశాడని మనం చెయ్యగలం, అట్లా చెయ్యడానికి అవకాశం ఎందుకుంటుంది అంటే ఈ భగవద్భక్తి అన్న మాట ఒక్క మనుష్య ప్రాణికి తప్ప ఏ ఇతర ప్రాణికి అన్వయం కాదు. 84 లక్షల జీవరాశులున్నా అందులో ఒక్క మనిషి మాత్రమే భగవద్భక్తిని పాటించగలడు. కారణం ఒక్క మనిషికి మాత్రమే బుద్ధి, శాస్త్రము, గురువు, వాక్కు ఈ 4 భగవంతుడిచ్చాడు. బుద్ధి చేత వివేచన చెయ్యగలడు, గురువుని ఆశ్రయించగలడు, శాస్త్రం చదువుకోగలడు, శాస్త్రము చెప్పినది గురువు చెప్పినది సత్యము అని విశ్వసించగలడు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ శాస్త్రద్ధ కటితా సిద్ధి యా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రము చెప్పింది గురువు చెప్పింది పరమ సత్యమని ఎవరు విశ్వసించి ప్రవర్తిస్తాడో వాడికి సర్వ సౌఖ్యములు లభిస్తాయి. అటువంటి శ్రద్ధ కలిగి ఉండగలిగిన వాడు మనిషి ఒక్కడే. మిగిలిన ప్రాణులకు ఆ సౌకర్యం లేదు. అయితే భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే కదా, అసలు భగవంతుడు ఉన్నాడు అన్న ఉనికి తెలిస్తే కదా ఆయనతో ప్రేమగా ఉండడం. అమ్మ ఎదురుగుండా కనపడుతోంది, అమ్మ జన్మనిచ్చింది, అమ్మ అంత ప్రేమగా పెంచింది, పెద్ద చేసింది, నాన్నగారు కనపడుతున్నారు, పెంచి పెద్ద చేశారు, గురువుగారు కనపడుతున్నారు, అంత జ్ఞానబోధ చేశారు. భగవంతుడు ఆయన ఏ ఉపకారం చేశాడని, ఆయనతో మనకి ఏ అనుబంధం ఉందని ఆయనతో అసలు ప్రేమ ప్రారంభం అవుతుంది అంటే ఈ భగవద్భక్తి ఎట్లా కలుగుతుంది అన్న దాని గురించి శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. ఇప్పటికీ కూడా ఆ శ్లోకాన్ని చాలా పెద్దపీట వేసి మాట్లాడతారు. భక్తి అన్న విషయాన్ని ప్రస్తావన చేయవలసి వస్తే ఆ శ్లోకాన్ని చాలా ప్రధానంగా ప్రస్తావన చేస్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి అంటే మొదట ఎక్కడ కలుగుతుంది అంటే అంకోలం నిజబీజ సంతతి. అంకోల వృక్షము అని ఒక చెట్టు ఉంటుంది, తెలుగులో ఊడుగ చెట్టు అంటుంటారు. ఆ చెట్టు చాలా అరుదుగా కనపడుతుంది, అన్ని చోట్ల లభించేటటువంటి చెట్టు కాదది. శ్రీశైలంలో మల్లెల తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఆ తీర్థానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అనేక నియమాలు పాటించాలి. ఆ తీర్థానికి వెళ్ళేటప్పుడు మెట్లు దిగుతుంటే కుడి చేతి వైపు ఈ ఊడుగ చెట్టు అంకోల వృక్షం కనపడుతుంది. ఆ అంకోల చెట్టుకి కాయ కాస్తుంది. కాయ కాసిన తర్వాత అది పండిపోయి చెట్టు నుంచి ఊడి కింద పడిపోతుంది. కింద పడిపోయి మళ్ళీ ఆ కాయ తానే ఎగిరి వెళ్ళి చెట్టును అంటుకుంటుంది. అంటుకుని చెట్టు బెరడుకి అంటుకుపోయి చెట్టులో మెల్లిమెల్లిగా అది బొడిపిలా ఉండి చెట్టు ఎందుకు కలిసిపోతుంది. భక్తి ఎలా ప్రారంభమవుతుంది అంటే అంకోలం నిజబీజ సంతతి. అసలు భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడన్న ఆలోచన చెయ్యడానికి కూడా అవకాశం లేని కొన్ని కోట్ల జన్మలు దాటిపోయిన తరువాత తిరియక్కుగా ఉన్నాడనుకోండి, భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండే ప్రాణిగా పుట్టి పెరిగి ఎన్ని కోట్ల జన్మలెత్తినా భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ ఎప్పటికో మనుష్య జన్మ లభించిన తరువాత కూడా మాయ కమ్మేసి ఇతర విషయముల వైపుకి లాగబడకుండా ఆయన అన్నవాడు ఒకడు ఉన్నాడు అన్న నమ్మకం కలిగితే, ఎట్లా కలుగుతుంది ఆ నమ్మకం అంటే అన్ని వేళలా తల్లి కనపడినట్టు, తండ్రి కనపడినట్టు, గురువు కనపడినట్టు భగవంతుడు కూడా కనపడడం సాధ్యం కాదు. కాబట్టే భగవంతుడు ఏం చేశాడు అంటే తనకి ప్రతినిధులుగా తల్లిని, తండ్రిని, గురువుని కదలాడుతూ మన మధ్యలో ఉండేటట్టుగా చేశాడు.
వీళ్ళ ద్వారా భగవంతుణ్ణి పట్టుకోవాలి. భగవంతుణ్ణి పట్టుకోవడంలో ఉండే పరిమితి ఏమిటంటే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే అంతటా ఉంటాడు. నెయ్యి ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, పాలలో ఉంది. ఏది పాలు కనపడుతున్నాయి, నెయ్యి చూపించండి అన్నారు అనుకోండి, మీరు చూపించలేరు. ఆ పాలు తీసుకెళ్ళాలి, కాచాలి, కాచిన తర్వాత చల్లారాలి, చల్లారాక తోడు పెట్టాలి, తోడు పెట్టాక ఒక రాత్రి ఉండాలి, ఉన్న తర్వాత అవి పెరుగవ్వాలి, అందులో కవ్వం దించాలి, చిలకాలి, అప్పుడు అది వెన్న రావాలి, వెన్న తీసి గిన్నెలో వేసి పొయ్యి మీద మరగబెట్టాలి, అప్పుడు ఆ వెన్నలోంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. పాలలోని నెయ్యి కనపడకుండా ఇంత సాధన చేస్తే కనపడినట్టు విశ్వమంతా నిండిపోయినటువంటి విశ్వనాథుడు విష్ణువు సాధన చేత దర్శనమిస్తాడు. సాధన చేసిన వాడెవరున్నాడో, ఆ భక్తి కలిగిన వాడెవరున్నాడో వాడికి చూడడానికి అవకాశం ఇచ్చి కరచరణాదులతో ప్రత్యక్షమవుతున్నాడు. నిజానికి ఆయనకి రూపం తీసుకోవలసిన అవసరం లేదు, కానీ భక్తుని యొక్క మాట కాదనలేక రూపాన్ని తీసుకుంటున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను రూపం తీసుకోవడానికి ప్రథమ కారణం ఏది అంటే పరిత్రాణాయ సాధూనాం. చాలా గొప్ప భక్తి తత్పరులైన వారు, నన్ను నమ్మిన వారు ఎవరున్నారో వారి మాట నిలబెట్టడం కోసం, వారి కోరిక తీర్చడం కోసం నేను ఒక రూపాన్ని పొందుతున్నానన్నాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, హిరణ్యకశిపుడు బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు. దేవతలకి కొన్ని నియమాలు ఉంటాయి. అంత తపస్సు చేసినప్పుడు అడిగిన వరం ఇవ్వాలి. ఏం కావాలని అడిగాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబుగల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహం వ్యాళాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిని మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. నేను భూమి మీద చనిపోకూడదు, గాలిలో చనిపోకూడదు, అగ్నిలో చనిపోకూడదు, నీటిలో చనిపోకూడదు, వాయువులో చనిపోకూడదు, ఇంటిలో చనిపోకూడదు, బయట చనిపోకూడదు, అస్త్రముల చేత చనిపోకూడదు, శస్త్రముల చేత చనిపోకూడదు, నరుల చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు. ఇన్ని వరాలు అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ప్రహ్లాదుడు మహాభక్తుడు, బ్రహ్మగారు మహాభక్తుడు. ఒక భక్తుడైనటువంటి బ్రహ్మగారు వరం ఇచ్చాడు. ఒక భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు వచ్చి ఎక్కడున్నాడు విష్ణు అని అడిగాడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూచిన అందందేకలడు దానవగ్రని వింటే అన్నాడు. ఇక్కడ అక్కడ అని ఏం చెప్పన్నానా, అంతటా విష్ణువు ఉన్నాడు. విష్ణువు కానిది లేదు. విశ్వం విష్ణు, విశ్వమే విష్ణువు, విష్ణువు కానిది లేదు. కాబట్టి ఏం చెప్పమంటావు, ఎక్కడ ఉంటాడంటే ఆయన కానిది లేనిది లేదు, అంతటా ఉన్నాడన్నాడు. అయితే నేను ఎక్కడ చూపిస్తే అక్కడ విష్ణువు చూపిస్తావా అన్నాడు. చూపిస్తానన్నాడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పరమ భక్తుడు, తన మీద నమ్మకం ఉన్నవాడు, నువ్వు ఎక్కడ వేలు పెడితే అక్కడ విష్ణువు కనపడతాడంటున్నాడు. అక్కడ ఇంకొక భక్తుడు బ్రహ్మగారిని వరాలు ఇచ్చాడు. ఈ హిరణ్యకశిపుడి వేలు ఇప్పుడు ఎక్కడ ఆగుతుందో తెలియదు. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడునుచు సుతుం దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థామరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. ఆయన వేలు ఎక్కడ చూపిస్తాడో అన్న ఉద్దేశ్యంతో అక్కడి నుంచి బ్రహ్మగారి ఇచ్చిన వరాలు నిలబెట్టాలి. అందుకని నరుడు కాదు, మృగం కాదు, నరసింహంగా, పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోషవేళ అయ్యే వరకు ఎదురు చూసి, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద చంపడానికి, బ్రతికున్నది కాదు, మరణించినది కాదు, కోసేస్తే నిప్పుండదు, పెరుగుతుంటాయి గోళ్ల చేత. ఇన్నిటికీ మినహాయింపు తీసుకొస్తూ బ్రహ్మగారి మాట నిలబెడుతూ, పిల్లవాడి మాట నిలబెడుతూ, నరసింహావతారంగా రావడానికి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావడం కోసం ఈ విశ్వమంతా ఒక నరసింహంగా మారిపోయాడు భగవంతుడు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ పెట్టాడో అక్కడి నుంచి బయటికి వచ్చాడు. ఎవరి కోసం? ప్రహ్లాదుడి మాట నిలబెట్టడం కోసం. పరిత్రాణాయ సాధూనాం,
నన్ను నమ్మిన భాగవతోత్తములు ఎవరున్నారో వాళ్ళని కాపాడడం కోసం నేను ఒక అవతారాన్ని, ఒక రూపాన్ని తీసుకుంటాను. అవతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ కంటితో చూడలేనిది చూడగలిగితే అవతారం అంటారు. తార అన్నాను అనుకోండి, నక్షత్రం ఎక్కడో ఉంటుంది ఆకాశంలో, మిణుక్కు 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 అంటుంటుంది. అసలు ఇప్పుడు కనపట్టలేదు అనుకోండి, ఎక్కడో మా కాకినాడ గోశాలలో కనపడతాయి నక్షత్రాలు. నేను అప్పుడప్పుడు అక్కడ నిలబడి ఆ నక్షత్రాల వంక చూసి, ఇవి ఇతర ఊళ్ళకి ప్రవచనాలకు వెళ్ళినప్పుడు కనపడవు, ఒక్క మన గోశాలలో కనపడతాయి, మన అదృష్టం అంటుంటాను. కాబట్టి ఆ నక్షత్రం ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉన్న నక్షత్రం ఎంత ఉంటుంది అని పిల్లవాడిని పిలిచి అడిగారు అనుకోండి, అబ్బాయి ఇంత ఉంటుంది అంటాడు. నిజంగా నక్షత్రం భూమి మీదకి దిగొచ్చింది అనుకోండి, భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది. అంత పెద్దది, అంత చిన్నదిగా కనపడుతోంది. అది కిందకి దిగొచ్చింది అనుకోండి, తార కిందకు వస్తే అవతార. మనం చూడగలమా? ఇంకా అన్ని కోట్ల రెట్లు పెద్దది. చూడడానికి వీలుగా ఒక మనిషి రూపంతో కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు అవతార అంటారు. అంతటా నిండిపోయిన భగవంతుడు భక్తులను రక్షించడానికి, వాళ్ళ మాట నిలబెట్టడానికి ఒక రూపంతో కిందకి దిగొస్తే దానిని అవతార అని పిలుస్తారు. నువ్వు కూడా కాసేపు కూర్చుని విను, పర్వాలేదు, కూర్చుని విను. కాబట్టి దానిని అవతార అని పిలుస్తారు. కాబట్టి తార అవతార అంటే ఏది ఈ కంటి చేత నిజంగా చూడబడదో అది చూడడానికి వీలుగా కిందకి దిగొస్తే అవతారము అంటారు. అట్లా ఎందుకు దిగొస్తాడు అంటే భక్త సంరక్షణం కోసం. ఇది మొట్టమొదట ఎవరు చెప్తారు అంటే గురువు గారు చెప్తారు. పునశ్చోత్తమ సాంత్వవాది. ఒరే, భగవంతుడని ఒకడు ఉన్నాడురా, కోట్ల జన్మలు నువ్వు ఎత్తావు. గజేంద్ర మోక్షణ ఘట్టంలో భాగవతంలో గజేంద్రుడు అంటాడు, నేను 10,00,00,0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 00,
కోటేల వచ్చితి భయం బిట్లో కది ఈశ్వరా అంటాడు. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలు అన్నాడు. నిజంగా అంతమంది ఉంటారా అంటే దాని అర్థం ఏమిటంటే జీవుడిదే ఈ శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు నాకు భార్య ఒక ఆవిడ. ఈ జీవుడు పూర్వం ఎన్ని శరీరాల్లోకి వెళ్ళాడో, అప్పుడు ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఎన్ని కోట్ల జన్మలు దాటిన తర్వాత ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాను. ఒరే, ఈ జన్మలో నువ్వు ఈ శరీరంతో, మనుష్య శరీరంతో ఉండగా మాత్రమే వినగలవు. ఇతర ప్రాణులకు ఆ వినగలిగిన శక్తి లేదు, అర్థం చేసుకోలేవు. శాస్త్రమును చదువుకోగలిగినది ఈ జన్మలోనే. భగవంతుడు ఉన్నాడని నమ్మడానికి అవకాశము ఈ జన్మలోనే. స్వయంభూ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రపురాణము అంటారు. భక్తులతో ముడిపడిపోయి ఉంటాయి. అవి విన్నప్పుడు ఓ ఇంతమంది భక్తులను భగవంతుడు అనుగ్రహించాడు అని గురువు 1కి 10 మాటలు చెప్తాడు. ఎందుకనంటే గురువు లేకపోతే భగవంతుడు కూడా పరిచయం కాడు. అందుకని భగవంతుడే మొట్టమొదట గురువుగా వస్తాడు. ఇప్పుడు పిల్లలందరూ దక్షిణామూర్తి శ్లోకాలు చదివారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసతు శిగనై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చిన్ముద్ర పట్టి కైలాసంలో వటవృక్షం కింద మౌన వ్యాఖ్య చేశాడు దక్షిణామూర్తిగా. అప్పుడు శివుడు గురువు. ఇలా మౌనంగా పట్టు కూర్చుంటే కలియుగంలో అర్థం కాదని త్యక్వా మౌనం వటపిటపినో మూలతో నిష్పతంతి, ఆ వటవృక్షాన్ని కైలాస పర్వతాన్ని వదిలిపెట్టేసి చరతి భువనే శంకరాచార్య రూప, భూమి మీద శంకరాచార్యుల వారిగా ఆయన తిరిగి వేదాన్ని మళ్ళీ ప్రమాణాన్ని నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి లోకానికి అంతటికీ మళ్ళీ వేద ప్రమాణాన్ని చూపించారు. శంకరాచార్యుల వారు లేరనుకోండి, అసలు వేద ప్రమాణమే పోయిందనుకోండి, అప్పుడు శ్రీరామనవమి ఎక్కడిది, కృష్ణాష్టమి ఎక్కడిది? శంకరాచార్యుల వారి అవతారం రాబట్టి వేద ప్రమాణం నిలబడింది. కాబట్టి ఆ దక్షిణామూర్తియే శంకరాచార్యుల వారిగా వచ్చి మళ్ళీ భూమి మీద తిరుగాడి లోకానికి అంతటికీ హితాన్ని బోధ చేశాడు. అప్పుడు గురుస్వరూపంగా శివుడు వచ్చాడు. అదే కృష్ణ భగవానుడు పరిపూర్ణ అవతారం. అన్ని అవతారముల తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అన్ని అవతారముల తేజస్సు కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది.
అటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుడు ఈ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ పుట్టాడు. ఆయన కూడా మనలా పుడితే కర్మ వలన పుట్టాడనాలి. భగవంతుడు అలా పుట్టడం. ఆయన తనంత తానుగా శరీరాన్ని స్వీకరిస్తాడు. జన్మకర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామితి సూర్జున అంటాడు భగవద్గీతలో. నా జన్మ నా కర్మ రెండూ కూడా దివ్యములు అంటాడు. అంటే ఆయన మనలా కర్మ అనుభవించడానికి శరీరం స్వీకరించాడు. మరి శ్రావణ మాసంలోనే కృష్ణపక్షంలోనే అష్టమి నాడే అర్ధరాత్రి వేళ ఎందుకు పుట్టాలైనా అంటే ఒక సంవత్సరం మొత్తం మీద అందరికీ కటిక చీకటి ఉండాలంటే ఆ ఒక్కరోజే. ఎందుకనంటే శ్రావణ మాసానికి నభోమాసం అని పేరు సంస్కృతంలో. నభోమాసం అంటే నల్లటి మబ్బులు బాగా కిందకి దిగొస్తాయి. కిందకి దిగొచ్చేస్తే కటిక చీకటి, అలా వర్షం పడుతూ ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అందున కృష్ణపక్షం ఇంకా చీకటి, మధ్యతిథి ఇంకా చీకటి, అర్ధరాత్రి ఇంకా చీకటి, దక్షిణాయనం కాబట్టి దేవతలకు చీకటి, కృష్ణపక్షం పితృదేవతలకు చీకటి, అష్టమి నాటి రాత్రి మనుష్యులకు చీకటి. ఇక అందరికీ ఇంతకన్నా చీకటైనటువంటి రోజు ఇంకొకటి ఉండదు. అంత కటిక చీకట్లో ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు రుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచితాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పొలకించి చోద్యమంది బుబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారి దశమస్కంధంలో. అంత అర్ధరాత్రి వేళ విష్ణువు శంఖచక్ర గదా పద్మములతో కారాగారంలో ఆవిర్భవించాడు. ఎందుకనంటే అజ్ఞానమనేటటువంటి కటిక చీకటి ఉన్నప్పుడు జ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి గురువుగా వచ్చానని చెప్పడానికి ఆయన అప్పుడు వచ్చాడు. అందుకని కృష్ణం వందే జగద్గురుం. ఎవరు ఆయన మార్గాన్ని అనుష్ఠించినా, అందుకే యుగాలు మారిపోయినా దేశకాలాలతో సంబంధం లేకుండా ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని లోకానికి అందించాడు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. భగవద్గీతని లోకానికి అందించి జగద్గురు అయ్యాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణ మాసం నుంచి భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ 6 నెలలు అయ్యేటప్పటికీ మొదటి 6 నెలల్లో శ్రావణ మాసం అర్ధరాత్రి విష్ణువు జగద్గురువుగా వచ్చారు. మళ్ళీ 6 నెలల తర్వాత మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ శివుడు జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంద్యపం ధ్యాయేతిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్యం బ్రహ్మాండం వ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలితశశికళాశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులితౌషస్యంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది యజుర్వేదం అభిషేకానికి ప్రార్థనలో. అంటే జ్యోతిస్ఫాటికలింగ, జ్యోతిర్లింగం అంటే కాంతిని నింపుతూ, అంటే జ్ఞానస్వరూపంగా. 6 నెలలకి ముందు విష్ణుస్వరూపంగా లోకానికి బోధ చేస్తే 6 నెలల తర్వాత శివస్వరూపంగా బోధ చేశాడు. ఆ ఉన్న ఒక తత్వమే రెండుగా ప్రకాశించి కనపడింది. అందుకని కృష్ణ పరమాత్మ విష్ణువు గురువుగా వచ్చాడు. అమ్మవారు గురుమండల రూపిణి లలితా సహస్రంలో ఉంటుందిగా. ఎక్కడ గురువున్నా అమ్మవారి స్వరూపమే. ఎందుకంటే దీక్ష ఇస్తే గురువు అంటారు. దీక్ష 3 రకాలుగా ఇస్తారు. కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష అంటారు. ముట్టుకుని దీక్షనిస్తారు, అది కామాక్షి. నయన దీక్ష కేవలము చూపుల చేత అనుగ్రహిస్తారు. చూపుల చేత అనుగ్రహించారనుకోండి అప్పుడు మీనాక్షి. స్మరణల చేత అనుగ్రహిస్తారు ఒక్కొక్కప్పుడు. ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ వివరంగా చెప్పడం సాధ్యం కాదు, కానీ స్మరణ చేత అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహిస్తే విశాలాక్షి. అందుకని అక్షి సంబంధం. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, గురుమండల రూపిణి. అందుకని
అప్పుడు అమ్మవారు గురుమండల రూపిణి. సరే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమైన పరబ్రహ్మస్వరూపంగా దత్తాత్రేయుల వారు గురుస్వరూపం. భగవంతుడు గురువుగా ఎందుకు వచ్చాడంటే, తానే గురువుగా రాకపోతే అసలు భగవంతుడి గురించి చెప్పేవాడు ఎవరు? వచ్చి ఆయనే లోకానికి బోధ చేశాడు. అది పరంపరాగతంగా వచ్చింది. వచ్చి ఒరే, మనుష్య జన్మ వృధా కావడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకసారి ఈ జన్మ జారిపోతే ఎంతకాలం ఉంటామంటే ఎవరికి మాత్రం తెలుసు? నళినీదలగత జలమతి తరళం తత్వజీవితమతి చయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు భజగోవిందంలో. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందంటే ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటారు సారంగధరోపాఖ్యానంలో. జీవితము నిత్యమా, నీటి మీద బుడగంతసేపు. కాబట్టి ఆ జీవితాన్ని వృధా చెయ్యకు. ఈ కాలాన్ని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అని గురువు బోధ చేస్తాడు. గురుబోధ ఏం చేస్తుంది అంటే, మొట్టమొదట భగవంతుడు అన్నవాడొకడు ఉన్నాడు. మనంతట మనం కాదు, మన సంకల్పమునకు ఆయన అనుగ్రహము తోడైతేనే కార్యము జరుగుతుంది. అక్కడ గురువు మొట్టమొదట భగవంతుణ్ణి ప్రవేశపెడతాడు. ఇప్పుడు కనపడని భగవంతుడు ఉన్నాడని, ఆయన మనల్ని అనుగ్రహిస్తున్నాడని నమ్మకం కలగాలంటే, ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఇదిగో ఇదంతా పెట్టారు చాలా అందంగా, చతుర్వేదాల్లో 4 మంచినీళ్ళ సీసాలు పెట్టారు, కుర్చీ వేశారు, ఇంత అందంగా అలంకారం చేశారు, ఈ రంగవల్లులు పెట్టారు, ఇవన్నీ పెట్టారు అంటే ఇవన్నీ పెట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. ఎవరో లేకుండా మాత్రం తమంత తాముగా ఇవి రాలేదుగా స్వయంభూగా. అంటే వాళ్ళెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఇది చూడగానే ఓ ఎంత భక్తి శ్రద్ధలతో చేశారు వీళ్ళు అని నేను అనుకుంటానా అనుకోనా? ఒక మొగ్గ పువ్వై వికసించి అందులో సువాసన వస్తోందంటే ఏ మహాశిల్పి ఇన్ని మొగ్గలు పువ్వులు చేసి వాటిలో సువాసనలు నింపాడు? ఏ మహాశిల్పి ఆ పువ్వులలో తేనె పోశాడు? ఏ మహాశిల్పి నా చేతిలో ఈ గీతలు గీస్తే నేను వ్రాసిన వ్రాతలు కాలంలో తడి తగిలితే పోయాయి. ఎన్నిసార్లు గడిగాను ఈ చేతులు నేను పుట్టాక, కానీ ఈ గీత చెరిగిపోకుండా ఇలాగే ఉండిపోయిందంటే ఏ ఉలితో గీశాడు? ఈ శరీరం ఏర్పడింది అంటే ఒక్క ఆత్మ సుఖదుఖములన్న 2 ఫలాలు అనుభవించడానికి సత్వరజస్తమో గుణములన్న 3 గుణములతో ధర్మార్థకామ మోక్షములన్న 4 పురుషార్థముల కొరకు శబ్దస్పర్శ రస రూప గంధములనబడే 5 తన్మాత్రల కొరకు కామక్రోధ లోభమద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడే 7 పొరలతో 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడే 8 శరీర భాగములతో 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములున్న తోలుతిత్తిలో ప్రాణ అపాన వ్యానవుదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువులను కుంభించి నిలబెట్టి ఆయన శాసనమైతే మాత్రమే అవి బయటికి వెళ్ళిపోవాలి తప్ప అప్పటి వరకు అలా తిరుగుతూనే ఉండాలని నిలబెట్టిన వాడెవరు? ఎవడు అవి వెళ్ళిపోవాలని నిర్ణయం చేసిన తరువాత 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆయనే అనుగ్రహించాలనుకుంటే మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొక వేళ బ్రతుకవచ్చు. ఆయన అనుగ్రహించాడా? బ్రతుకుతాడు. భాగవతంలో పోతన గారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు 1000 కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. ఆయన అనుగ్రహం కలిగిందా? ఏ రక్షణ లేనివాడు కూడా రక్షింపబడతాడు. ఎవడురా ఇవన్నీ చేస్తున్నవాడు? 6 ఎవడురా అంటే గురువు శిష్యుడికి చెప్పడం, నేను మిమ్మల్ని అంటున్నానని అనుకోకండి. 6 ఋతువులు ఏర్పాటు చేసినవాడు. ఒక చెట్టుకి వసంత ఋతువు వచ్చిందని తెలుసుకుని అది మామిడి చెట్టు చిగర్చేటట్టు పువ్వు పూసేటట్టు కాయ కాసేటట్టు కోయిల పాట పాడేటట్టు, శిశిర ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ ఆకులు రాల్చేసేటట్టు, వసంత ఋతువు వస్తే చిగుర్లు వేసి పువ్వులు వేసి చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్ప్యతాం అంటాడు.
దశరథ మహారాజు గారు రామాయణంలో రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తూ వసంత ఋతువు వస్తే లోకం అంతా అంత అందంగా ఉంటుంది. అట్లా అన్నీ పూసేటట్టు ఎవరు చేస్తున్నాడు? తిన్నది నాలుక వరకు మాత్రమే రుచి. నాలుక దాటి లోపలికి మింగేశామనుకోండి, నేను మింగింది పెరుగన్నం తింటుండగా కక్కేశాననుకోండి, పొరపాటున దగ్గొచ్చి కక్కాను, అయ్యయ్యో వండింది అయిపోయిందండి, మీరు చూస్తే చివరకు వచ్చాక కక్కేశారు, మీరు తిన్నదే కదా మళ్ళీ తినేసేయండి అందనుకోండి, నా భార్య తినగలనా? తినలేను. కానీ నేను తినేసిన పప్పు, కూర, పచ్చడి, పులుసు, పులిహార, చక్కెర పొంగలి, పెరుగు, దధ్యోజనం ఇన్ని లోపలికి వెళ్ళిపోతే వీటిని ఎవడు కూర్చుని జీర్ణం చేస్తున్నాడు? చతుర్విధా భజంతే మాం, లోపలికి వెళ్ళినటువంటి 4 రకములైన పదార్థాల్ని, పచాన్యన్నం చతుర్విధం, 4 రకాలైన పదార్థాల్ని ఎవడు లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాన్యన్నం చతుర్విధం, ఎవడు లోపల కూర్చుని అగ్నిహోత్రుడై వెలుగుతూ వీటన్నింటినీ పచనం చేసి జీర్ణం చేసి శక్తినిచ్చి తెల్లవారేటప్పటికి దుర్వాసనతో కూడుకున్న పిప్పి బయటికి వెళ్ళిపోయేటట్టు, సంవరణీకండరవలు సడలిపోయేటట్టు చేసి పైకి పంపించేస్తున్నవాడెవరు? ఇన్ని రోమకోపములు, కోట్ల రంధ్రములుండగా దుర్వాసన పైకి రాకుండా ఆపుతున్నవాడెవరు? ఇంత కఠినమైన పళ్ళవరస మధ్య మెత్తటి నాలుక పెట్టి నాలుక కదులుతుంటే రుచి తెలుసుకుంటూ ఆనందం అనుభవించడానికి వంట జరగాలని నిర్ణయించిన వాడెవరు? అగ్ని పైకి లేవాలని, నీళ్లు కిందకెళ్ళాలని ఆయన నిర్ణయించి ఉండకపోతే, అగ్ని భూమిలోకి నీళ్లు పైకి ఎక్కాయనుకోండి, వంట ఎలా చేస్తారు? యజ్ఞం ఎలా చేస్తారు? యాగం ఎలా చేస్తారు? ఎవడు నిర్ణయించాడు ఇలా? ఎవడి శాసనానికి ఇలా జరుగుతోంది? ఎవడి శాసనానికి సూర్యుడు అట్లా ఉదయించి తిరుగుతున్నాడు? ఎవరి శాసనానికి భూమి సూర్యుడి చుట్టూ సంవత్సరంలో తిరిగి వస్తోంది? ఎవరు ఒకే వేగంతో తిప్పుతున్నాడు? ఎవడు ఈ ఊపిరి ఒకే వేగంతో లోపలికెళ్ళి బయటకు వచ్చేట్టు చేస్తున్నాడు? కొంచెం వేగంగా ఊపిరి తీస్తే ఎగూపిరి, తగ్గిపోతే దిగుపిరి కాకుండా సమాన వేగంతో తీస్తున్న ఊపిరి వెనక ఆయన లేడా? వడిబాయక తిరిగే ప్రణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. అక్కడ లేడా భగవంతుడు? ఇది ఎవరు చెప్తారు అంటే గురువు చెప్తాడు. గురుబోధ వింటాడు మనుష్య జన్మలో. మనుష్య జన్మలో గురువుగారి బోధ వినడమే అదృష్టం. అంతకన్నా నిజానికి మనుష్య జన్మకి ఉత్తమ ప్రయోజనం వేరొకటి ఉండదు. అది విన్న తర్వాత మనసు మారుతుంది. కాదు, కేవలము నాక సంకల్పము వలన కార్యములు జరగవు, ఈశ్వర అనుగ్రహము కూడా తోడు కావాలి. అంటే ఇక్కడ రామాలయం ఉంది కాబట్టి నేను ఎక్కువ రామాయణంలోంచి ఉటంకిస్తున్నాను. పాప శ్రీనివాస శర్మ గారు నేను రావాలని తాపత్రయపడ్డారట. దశరథ మహారాజు గారు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు. ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం అన్నారు. రాముడు ఇప్పుడు శత్రుంజయమన్న ఏనుగు మీద ఊరిరుగుతాడా అని మేము చూస్తున్నామన్నారు. ఇంతమంది ఒప్పుకున్నటువంటి పట్టాభిషేకం తెల్లవారేటప్పటికి భగ్నం అయిపోతే లక్ష్మణస్వామి అన్నాడు, దశరథుడెవడయా రాజ్యం ఇవ్వకపోవడానికి? ఆయన సొత్త? నీ ఎందు దోషం ఉందా? పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వాలి ఇక్ష్వాకు వంశంలో. ఆయన ముద్దుల భార్యగా వరం ఇచ్చానని ఆమె కొడుక్కి వరం ఇవ్వడానికి ఆయన ఎవరు? నువ్వు యుద్ధానికి వెళ్ళి దశరథుడిని ఖైదు చేస్తాను, 60,000 సంవత్సరముల వృద్ధుడు, నాతో యుద్ధం ఏం చేస్తాడు? ఖైదు చేసి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. గురోరప్యవలిప్తస్య కార్యాకార్య భజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి చాతనం. తండ్రి లేదు, ఏమీ లేదు, తప్పు చేసినప్పుడు తప్పే శిక్షిస్తానన్నాడు. రాముడు అన్నాడు, అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్. ఒరే, దైవం అన్నవాడు ఎదురుగుండా కనపడి, రామా నీకు ఇవాళ యవరాజ్య పట్టాభిషేకం జరగకుండా చూస్తున్నాను అని చెప్పి చెయ్యడు, వెనక ఉండి చేస్తాడు. మనమందరం ఎన్ని సంకల్పాలు చేసినా ఈశ్వరుని యొక్క అనుగ్రహము కలిసి రానప్పుడు కార్యము జరగదు. నిన్నను పిలిచి రాజ్యం ఇస్తానన్న నాన్నగారు ఇవాళ పిలిచి రాజ్యం ఇవ్వలేకపోతున్నానన్నారంటే దాని వెనక కారణం ఏమిటి? ఇప్పటికే ఆయనకి మనసులో నాకు రాజ్యం ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నారు. ఈ సంకట స్థితి దేనివల్ల కలిగింది? వెనక దైవం ఉన్నాడు. ఆయనకే ఇష్టము లేదు ఇది జరగడం, అందుకని జరగలేదు.
ఆయనతో పోరాడడానికి ఆయన నీకు ఎదురుగుండా కనపడ్డు, వెనక నుండి నడిపిస్తాడు. అనుదైవస్య కర్మతత్, భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యడమే, అంతే. అంతే తప్ప తిరగబడతాను, నిరాశా నిస్పృహలకి గురైపోతానంటే జీవితంలో ముందుకు వెళ్ళలేవు. నీ ధర్మం నువ్వు పాటించాలి. తండ్రి గారు చెప్పిన మాట పాటించి పితృధర్మాన్ని నువ్వు పుత్రధర్మాన్ని నువ్వు పాటిస్తే, పితృధర్మాన్ని ఆయన పాటిస్తే ఇద్దరం వృద్ధిలోకి వస్తామన్నాడు. నిజంగా అప్పుడు పట్టాభిషేకం జరిగిందనుకోండి, రావణవధ ఎలా జరుగుతుంది? అందుకు భగవంతుడు పట్టాభిషేకం జరగకుండా చూశాడు. సరే, ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా జరగదురా ఏదిని. అందుకు సీతమ్మ సుందరకాండలో హనుమతో మాట్లాడుతూ కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంది. తాననుకున్నది జరగలేదని రాముడు నిస్పృహకి గురైపోయాడా? భగవంతుడు తలుచుకుంటేనే అవుతుందని పూజలు చేసుకుంటూ కూర్చున్నాడా? మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఈశ్వర కృప కలిసి రావాలి, దీనికి కాలంలో ఎదురు చూడాలి తప్ప నిరాశకి గురి కాకూడదు అని ఉత్సాహంతో ముందుకెడుతున్నాడా అని అడిగింది హనుమని. ఇవన్నీ ఎందుకు చదువుకుంటారు, ఎందుకు చెప్తారు గురువుగారు? ఇవన్నీ మనకి జీవితంలో పూనిక కలగడానికి. ఎవడు మనకి ఎదురుగుండా కనపట్టలేదో వాడు ఉన్నాడన్న నమ్మకం కలగడానికి ఆయన కనపడుతున్న వాటి వెనక ఉన్న భగవంతుణ్ణి చూపిస్తాడు. ఇందాక నేను మీతో మనవి చేశానే, ఈ వేదికని చూసి నేను వేదిక నిర్మాణం చేసిన వారు ఉన్నారన్నట్టుగానే భువనాన్ని చూసి భువనాధిపతిని నిర్ణయిస్తాడు గురువు. పునశ్చోత్తమ సంత్వవాది, మళ్ళీ 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 మంచి మాటలతో తనకి ఎంతో కష్టం కలిగిన, శ్వాస ఖేదం పొందిన, మళ్ళీ మళ్ళీ అడిగితే కాదనకుండా అదే పనిగా చెప్తూనే ఉంటాడు. ఎందుకని? తానట్లా చెప్పకపోతే ఎట్లా మార్గం దొరుకుతుంది? అందుకు చెప్తాడు గురువు. అటువంటి గురువు యథార్థమునకు ఎవరు? ఆ పరబ్రహ్మమే గురుస్వరూపంగా ఈ భూమి మీదకి వచ్చి నడయాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ గురువు యందు ఉండే భక్తి కూడా భగవంతుని యందు ఉండే భక్తితో సమానముగానే ఉంటుంది. అందుకే లోకంలో ఎవరు చెప్పనివ్వండి శాసనం అని అనడానికి అవకాశం ఉండదు. ఎవరు చెప్పనివ్వండి అది శాసనం అండి వారు చెప్పారంటే అనకూడదు. గురువుగారు చెప్పారనుకోండి, మా గురువుగారు సలహా చెప్పారు అనకూడదు. గురువుగారు శాసనం చేశారనాలి. గురువుగారు ఒకటి చెప్పిన తరువాత ఇక నీ బుద్ధి వాడక్కర్లేదు. గురువు చెప్పారు అంటే నీ శాసనం. తండ్రి జన్మతః గురువు, గురువుగారి మాట శాసనము. రామచంద్రమూర్తి ఇవాళ రామాయణంలో అన్నీ మీకోసమే శ్రీనివాస్ గారు అన్నీ రామాయణంలోంచే ఉటంకిస్తున్నాను నేను, ఇతర కావ్యాల వైపుకి వెళ్లకుండా. రాముడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడు. చేస్తూ అంటాడు, ఇమౌస్మము దిశార్దూల కింకరౌ సమపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు. హే బ్రహ్మన్, గురువుగారు, దశరథ మహారాజు గారి కొడుకు రాజకుమారుడు రాముడు, ఈయనకి నేను పని చెప్పడమా అని ఆలోచించకండి. మీ దగ్గర నేను రాజకుమారుణ్ణి కాను, కింకరుణ్ణి, సేవకుణ్ణి, భృత్యుణ్ణి. మీరు రామ నా చెప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని మీరు అన్నా నాకు సంతోషమే. మీరు నన్ను శాసించాలి. మీరు ఏది చెప్పారో అది శాసనం, అది సలహా కాదు. మీరు ఇది చేసి పెడతారా అని అడగకూడదు, ఇది చెయ్యరా అనాలి. గురువుగారు శాసనం కరవామకిం అంటాడు. అందుకు రాముడికి గుడి కట్టి దర్శనం చేసుకోవడం. గురువు ఏం చేస్తాడంటే భక్తిని గుణములుగా మారుస్తాడు. లేకపోతే ఒకటి ఆలోచించండి, మీరు పూజామందిరంలో ఎంతసేపు పూజ చేయగలరు? పొద్దున్నుంచి రాత్రి వరకు పూజామందిరంలో కూర్చుంటారా? కూర్చోలేరు. అలాగని పూజామందిరానికి వెళ్లకుండా జీవనం గడుస్తుందా? పూజ చెయ్యాలి, గుణముల కింద మారాలి. ఆ గుణముల కింద మారితే ఏమవుతుందంటే మీరు ఎంతసేపు ఎక్కడ తిరగండి భగవంతుడి జ్ఞాపకానికి వస్తూనే ఉంటాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారజుతుడే తద్విశ్వమున్ భువరా అంటారు ప్రహ్లాదుడి యొక్క భక్తి గురించి చెప్తూ. ఏం చేస్తున్నా భగవంతుడే గుర్తొచ్చేవాడు ప్రహ్లాదుడికి. ఎందుకని అంటే నారదుడు గురువు చేసినటువంటి బోధ అటువంటిది. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, పూజ లేని భక్తి నిలబడదు. భక్తి
పెరిగిపోయిన తర్వాత కూడా పూజని వదిలిపెట్టడం అంత తేలిక కాదు. జ్ఞాని అయిన తర్వాత పూజ వదలగలడం. అందుకే జ్ఞానిని అనుకరించరాదు. ఎందుకనంటే జ్ఞానికి ఇక అంతటా బ్రహ్మమే కనపడుతుంది. భగవాన్ రమణులు పూజ చేశారా అని అడగకూడదు. ఎందుకనంటే ఉన్నది ఒక్కటే అని బ్రహ్మముగా రమిస్తూ ఉంటారు. ఆయన్ని నేను అనుకరించే ప్రయత్నం చేశాననుకోండి, ప్రమాదం. గోచి పెట్టుకుంటే భగవాన్ రమణులు అయిపోతారా? భగవాన్ రమణులకి సర్కోమా శస్త్రచికిత్స చేసి రాత్రి పడుకుంటే చల్లగా ఉంది, బయటంతా కొంచెం వెచ్చగా ఉంటుందని వాతావరణం వేడెక్కే యంత్రం తీసుకొచ్చి పెట్టారు అక్కడ. తెల్లవారేటప్పటికీ సెలవేసేసి పుండు పెద్దదైపోయి రక్తం కారుతోంది. వైద్యులు వచ్చారు. ఏమంటే ఆ యంత్రం పెట్టకూడదు, మీరు చెప్పలేదా, అంత పోటు వచ్చేస్తుంది, ఎలా తట్టుకున్నారని అడిగారు. అడిగితే రమణులు అన్నారు, మీరు పెట్టకూడదంటారు, వారు పెడితే బాగుంటుందన్నారు. పెట్టాక అదేమో వికృతంగా మారింది, అన్నిటినీ నేను చూస్తున్నానన్నారు. అంటే ఆయన ఆత్మ, ఆయన దేనితో తాదాత్మ్యత చెందరు. ఆ స్థితికి వెళ్ళగలిగితే రమణ మహర్షి. గోచి పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా? ఎలా అవుతాడు? జ్ఞానిని అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. రెండూ గుర్తుపెట్టుకోవాలి. నేను పూజ ఉండి తీరాలని ఎందుకంటున్నానంటే పూజ దగ్గర భక్తి ప్రారంభం, అది విస్తరించడం అన్నది అక్కడ మొదలవుతుంది. మీరు నూనె చుక్క తీసుకొచ్చి ఇక్కడ నేల మీద వేశారనుకోండి, ఆ నూనె చుక్క అక్కడే పడుతుంది. మీరు ఆ నూనె చుక్క పట్టుకెళ్ళి బిందె నీళ్లలో వేశారనుకోండి, ఆ నీళ్లలోకి వేగంగా విస్తరిస్తుంది. పూజ దేని కొరకు అంటే విస్తరించడం కోసం పూజ వ్యవస్థ చేయబడింది. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇప్పుడు నేను అది ఒక్కటే ఎక్కడ చెప్తూ కూర్చోగలను. అందుకని తేలికగా మీరందరూ ప్రాజ్ఞులు, తెలియని వారు కారు. మీకు తెలిసిన విషయం నాకు తెలిసిపోతే నేను చెప్పడానికి భయపడతానని తెలియనట్టు కూర్చున్నారు తప్ప మీకు తెలియని విషయాలు ఏం కాదు. పూజ దేనికి చేస్తారు అంటే నిజానికి ఇలా విస్తరించడం కోసం భక్తి. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు తేలికగా చెప్తా. పూజలో 64 ఉపచారములు చెయ్యాలి. చతుషష్ట్యుపచారాఢ్య అని లలితా సహస్రంలో చదువుతున్నారా? మీరు లలితా సహస్రం చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. చతుషష్ట్యుపచారాఢ్య అంటే 64 ఉపచారాలు చేయాలి. అన్నీ చెయ్యకపోతే అప్పుడు షోడశోపచారములు చెయ్యాలి. 16 ఉపచారములు. 16 కూడా చెయ్యలేనండి అంటే బద్ధకం వల్ల లేకపోతే నిరసన భావం వల్ల కాదు. ఆ రోజు నిద్ర లేచాడు, పూజ చేసుకుందాం అనుకున్నాడు, ఏదో చాలా ముఖ్యమైనటువంటి పని ఒత్తిడి ఏర్పడింది, తను వెళ్ళిపోవలసి వచ్చింది. అయినా పూజ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు ఏమన్నారంటే పంచసంఖ్యోపచారిణి, 5 ఉపచారాలు చేయాలన్నారు. ఏమిటి 5 ఉపచారాలు అన్నారు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. ఎందుకు చెప్పారు ఇవి అంటే మీరు బాగా ఆలోచించండి. నిజానికి మనం అనుభవించేటటువంటి కొన్ని కోట్ల సుఖాలు, కోట్ల దుఃఖాలు 5 మీదే ఆధారపడతాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మీకు ఇట్టే అర్థమైపోవాలంటే నేను ఒక మాట చెప్తా. భగవంతుడు ఒక నిర్ణయం చేసి ఒక ప్రకటన చేశాడనుకోండి, ఏదో ఫలానా తేదీన ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీకు 5 జ్ఞానేంద్రియములు పనిచెయ్యవో మనుష్యులకు, 12 గంటలు దాటగానే మళ్ళీ పనిచేస్తాయన్నాడు అనుకోండి. ఆ 11, 12 మధ్యలో సుఖదుఖాలు ఉండవు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? కంటి ముందు వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఎదురుగుండా అలా నిలబడ్డారు అనుకోండి, ఏమిటి చూస్తారు? చూడ్డానికి ఏముంది? ఎవరికీ కనపడదు. కాబట్టి సుఖం లేదు. ఆయన వెళ్ళిపోగానే ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చి నించున్నాడు, భయము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. చెవి దగ్గర పిడుగు పడింది, భయం లేదు. వీణ వాయించారు, సుఖం లేదు. నాలుక మీద నిప్పు పెట్టారు, భయం లేదు. తిరుపతి లడ్డు పెట్టారు, సుఖం లేదు. చర్మాన్ని కత్తితో కోసేశారు, తెలియదు స్పర్శ. చందనం రాశారు, తెలియదు. ఇప్పుడు ఈ 5 మీదే సుఖదుఖాలన్నీ ఆధారపడ్డాయి. ఈ 5 ఇంద్రియాల మీదే ఉన్నాయి. ఈ ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రోజు కొన్ని లక్షల సుఖాలు ఇస్తుంది. ఒక్క కన్నుందనుకోండి, నేను ఇవాళ ఏదో కాకినాడలో బయలుదేరి పొద్దున్నే రాజమండ్రి విమానాశ్రయానికి వస్తుంటే పంట పొలాలు, తోటలు, పిల్లలు, పాఠశాలలకు వెళ్ళేవాళ్ళు, పక్షులు ఎన్ని చూశానో, ఎంత ఆనందపడ్డాను.
విమానం ఎక్కా, విమానంలోంచి ఆ మబ్బులు, పెద్ద పెద్ద వెన్నముద్దలు ఆకాశంలో తేలుతున్నట్టు అవన్నీ చూసి ఎంత ఆనందించాను. దిగాక నా మనవల్ని చూసి ఎంత ఆనందించాను. కొడుకుని, కోడల్ని, కూతుర్ని వీళ్ళని చూసి ఎంత ఆనందించాను. మా గురువుగారి చిత్రపటం వంక చూసి ఎంత ఆనందించాను. ఎన్ని సుఖాలు కంటితో, ఎన్ని సుఖాలు చెవితో, ఇన్ని లక్షల సుఖాలు ఒక రోజులో అనుభవిస్తాడు 5 ఇంద్రియాలతో. ఈ 5 ఇంద్రియాలకి శక్తి ఎవరిచ్చారు? ఆ ఒక్కడే ఇచ్చాడు. ఇప్పుడు చదివారు కదా, దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః. ఆ నానాఛిద్రకటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అని పిల్లలందరూ చదివారు కదా. ఓ కుండకి 9 కన్నాలు పెట్టి 5 కన్నాలు ఎట్టి దీపం పెట్టి బోర్లించారనుకోండి, దీపపు కాంతి కొడుతోంది 5 కన్నాల్లోంచి. కుండ కాదు, కుండ కన్నాలు కాదు, దీపంలోంచి కాంతి వస్తోంది 5 కన్నాల్లోంచి. ఇక్కడ ఉన్నాడు ఈశ్వరుడు. నీవారస్సు కవత్తం వీపీతాభాస్వత్యనూపమా నాణ్యపంధాయనాయ విద్యతే. నువ్వు చేసిన మిగిలినది కాదు, ఇక్కడ ఉన్నాడు తెలుసుకో. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ. లోపలికెడితే కనపడుతుంది, బయట కనపడేది కాదు ఆవిడ. ఇక్కడుంది సుమా ఆ పరమాత్మ తత్వం. ఇక్కడ వెలుగుతోంది వెలుగు. ఆ వెలుగుని నువ్వే పేరు పెట్టి పిలుస. బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రతయ్యసాహినే. నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా దానికి ఏం సంబంధం లేదు. నిజానికి దానికి పేరుతో సంబంధం లేదు, ప్రయోజనం ఇవ్వడం దాని లక్షణం. రామకృష్ణ పరమహంస అంటారు, ఓ చెరువు ఉందనుకోండి, తూర్పు నుంచి దిగుడు మంచినీళ్ళని తాగాడు, ఒకడు పశ్చిమం నుంచి దిగి ఆక్వాన్ తాగాడు, ఒకడు ఉత్తరం దిగి వాటరం తాగాడు, ఒకడు దక్షిణం నుంచి దిగి పానీయం తాగాడు. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా ఈశాన్యం నుంచి దిగి ఒకడు తాగాడు. ఎలా తాగినా దాహం తీర్చడం నీటి లక్షణం. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా పలకడం భగవంతుడి లక్షణం. ఆయనకి నిజానికి ఒక నామం ఒక రూపం ఉండిపోతే ఆయన కూడా సంకుచితం అయిపోతాడు. మరి గజేంద్రుడు చేసింది ఏమిటి? ఓ నామం చెప్పలేదు, ఓ రూపం చెప్పలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే నంత శక్తయే రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ విశ్వమవిశ్వం విశ్వవేదశం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పరం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావినే. వ్యాసుల వారి సంస్కృత మూలం. పోతన గారు యథాతథ అనువాదం చేశారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడెదన్నన్నాడు. ఎవరి పేరు పిలవలేదు, ఎవరెళ్ళాలన్నారు. అందరూ ఊరుకున్నారు. రక్షణ కోరుతున్నాడు కాబట్టి నేను వెళ్ళవలసిందే అని విష్ణువు బయలుదేరాడు. కాబట్టి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృతధర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాడించి సౌరంభియై సిరికింజెప్పడు చంకశక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్రని కాయంబును ధజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్నని. గజేంద్రమోక్షణ ఘట్టంలో రాలా అంటే నిజానికి ఎక్కడున్నాడు అంటే ఇక్కడే కాంతి రూపంలో వెలుగుతున్నాడు ఆ భగవంతుడు. ఆయన ఇన్ని సుఖములకు కారణమయ్యాడు. కాబట్టి భక్తికి మొదలెక్కడంటే పూజ దగ్గరే. అయ్యా మీరు నాకు కన్నిచ్చారు, కంటితో ఇన్ని సుఖాలు ఇచ్చారు. ఈ కన్ను పగలంతా చూసి చూసి బడలిపోతే రాత్రి నిద్రపోయినప్పుడు నేను వెయ్యలేదు, కనురెప్ప అలా పడిపోయి ఉండిపోయేటట్టుగా పెట్టారు. ఆ కనురెప్ప పడిపోయినా ఏమైనా సూక్ష్మమైనవి లోపలికెడతారేమో అని ఇనప కంచెతో రక్షణ పెట్టినట్టు పైకి లేచిన వెంట్రుకలతో కనురెప్ప చివర పెట్టి రక్షణ చేశారు. నేను పగటిపూట తిరిగినప్పుడు కంటిలో పడిన నలుసులు మెత్తగా ముద్దయిపోయి తెల్లవారేటప్పటికి కొలికిలోకి పుసిగా వచ్చేటట్టు చేసి కంటి బడలిక తీర్చారు. ఇప్పుడు మళ్ళీ నేను కన్ను వాడుకుంటున్నాను.
వాడుకునే ముందు మీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటానని చెప్పడానికి దీపం పెడుతున్నాడు. అంతేగాని నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 3 ఒత్తుల, ఓ ఒత్త ఇక్కడ కొట్టుకుంటే అసలుది ఎప్పుడు? కాబట్టి ఎందుకు వెలిగిస్తున్నావు అంటే, నేను వెలిగిస్తున్న దీపం ఏదుందో అది ఎప్పటికీ వెలిగే దీపం. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నియమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వవిధం విభాతి అంటుంది వేదం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు అష్టమస్కంధంలో భాగవతంలో. లోకాల్ని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు కూడా మహాప్రళయంలో అంతమైపోయినప్పుడు ప్రళయ జలాల చేత ఈ లోకాలన్నీ నిండిపోతే, సూర్యచంద్రుల గమనం కూడా ఆగిపోతే, వెలుగుల సాయం అవసరం లేకుండా వెలిగే ఒక్కడెవడున్నాడో వాడు భగవానుడు. ఆయనకి తుది మొదలు లేవు, ఆయనకి ఆద్యంతములు లేవు. ఆయన నుంచి మళ్ళీ సృష్టి వస్తోంది, యుగాలు వస్తున్నాయి. వాడు ఇక్కడున్నాడు, ఇక్కడుండి అన్నీ చూస్తున్నాడు. చిత్రంగా కూర్చొని గుప్తంగానే చేసే పనులన్నీ తెలుసుకుంటున్నాడు. ఆయన చిత్రగుప్తుడై ఉన్నాడు. కాబట్టి అంత ఉపకారం చేసి నాకు కన్నిచ్చిన పరమాత్మకు కృతజ్ఞత చెప్తున్నాను. దీపం పెడుతున్నారు. ఆయన నాకు స్పర్శనిచ్చాడు, ఆయనకి చందనం అరుదుతున్నారు. ఆయన నాకు నాలుక మీద ఎన్ని రుచులో ఒక్క తీపి అయితే బూందీ లడ్డు, తొక్కుడు లడ్డు, జిలేబీ, ఇన్నెందుకు? అన్ని తీపులు ఇచ్చాడు, అన్ని రుచులు ఇచ్చాడు. అందుకని ఆయనకి నైవేద్యం పెడుతున్నాను. ఆయన ఎన్ని సువాసనలు చూడ్డానికో నాకు ముక్కునిచ్చాడు, నేను ఆయనకి ధూపం వేస్తున్నాను. ఆయన నాకు ఎన్ని మంచి మాటలో వినడానికి అవకాశం ఇచ్చాడు. అందుకని నేను ఆయనకి పువ్వుల చేత పూజ చేస్తున్నాను. ఆ పువ్వుల చేత పూజ చేసినప్పుడు కూడా 108 నామాలు, 1000 నామాలు, 376, 486, 537 ఉండవు. ఎందుకు ఉండవంటే ఒకటే కారణం, భక్తి మనసు బాగా విస్తరించేటట్టు, ఆర్ద్రత పొందేటట్టు చెయ్యాలి. 108 నామాలతో పూజ చేశామంటే అర్థం ఏమిటంటే, ఎవరు పుట్టినా నక్షత్రం ప్రధానంగా చెప్తారు, చనిపోయినా నక్షత్రం ప్రధానం. 27 నక్షత్రాలకి 4 పాదాలు, 27 × 4 108 పాదాలు. 108 పాదాలలో ఎక్కడ ఏ ప్రాణి పుట్టినా ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుని నేను పూజ చేస్తున్నాను. నా ఒక్కడి కోసం కాదు, మనిషిగా ఇది నా కర్తవ్యం, అందుకు చేస్తున్నాను. 108 పరవశం ఆగక చెప్తున్నాను. అనంతం, సహస్రం, 1000 మధ్యలో నామాలు ఉండవు ఇంకా. కాబట్టి అది 5 ఉపచారములు ఎందుకు చేస్తున్నారంటే, ఈశ్వరుడు మీకు చేసిన ఉపకారాన్ని స్మరిస్తున్నారు. ఈ ఉపకారం ఇక్కడ స్మరించి వదిలేసి బయటికి వెళ్ళి మళ్ళీ యథాలాపంగా తిరుగుతామా? తిరగం. ఏం చేస్తాం? ఈశ్వరుడు ఎట్లా చెప్పాడో అట్లా బ్రతుకుతాను, అది ధర్మం. అందుకే ధర్మం అనగా ఆచారము. ఆచార ప్రభవో ధర్మ. నేనమ్మా ముందు చెప్పాను, ముందు వరుసల్లో కూర్చున్న వాళ్ళు సెల్ ఫోన్లు మాట్లాడాలి, అవి చెయ్యొద్దు అని ప్రార్థన చేసి మీకు నేను మొదలుపెట్టాను. ఏమ్మా? ఆచార ప్రభవో ధర్మ. ధర్మము అంటే ఆచరించినది, నాకు తెలిసున్నది కాదు ఆచారం. నేను పాటించినదేదో, ఆచరించినదేదో దానిని ధర్మము అని పిలుస్తారు. ధర్మం ఎవరు చెప్తారు? భగవంతుడు చెప్తాడు. భగవంతుడు వేదము ద్వారా ధర్మాన్ని చెప్తాడు. నేను ఏది చేసినా ఈశ్వరుడు సంతోషిస్తాడా, సంతోషించడా, అది నాకు ప్రమాణం. నా సంతోషం కాదు, నాకు సంతోషం అని చెప్పి కట్టుబాటు తప్పి నేను అనుభవించను. ఇది నేను అనుభవించవచ్చని ఈశ్వరుడు ఏదన్నాడో అది నేను దాటను. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ పూజ చేయండి, 4 ప్రధానంగా చెప్తారు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. అంతే నిజానికి. ఆ 4 అడుగుతారు. ధర్మమునకు అర్థము కట్టుబడాలి, ధర్మమునకు కామము కట్టుబడాలి. నేను సంపాదిస్తే ధార్మికంగా ఉండాలి, ఖర్చు పెడితే ధార్మికంగా ఉండాలి, నాకు కోరిక పుడితే ధార్మికంగా ఉండాలి, నేను తీర్చుకుంటే ధార్మికంగా ఉండాలి. ధర్మ చట్రంలోకి 2 వచ్చాయనుకోండి, మోక్షం వచ్చేస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ ఏమిటంటే, నేను మీకు 8 అడుగుల తాడు పట్టుకొచ్చి ఇచ్చి, అయ్యా 2 ముక్కల కింద సమాన భాగం చేయండి అని ఒక కత్తి ఇచ్చాను. మీరు 2 అడుగుల దగ్గర ఓ ముక్క నరికారు, ముందు ఓ ముక్క వచ్చింది, 6 అడుగుల ముక్క మిగిలిందా?
తర్వాత ఇంకోసారి నరికారు, 2 అడుగుల మొక్క వచ్చింది. 2 మాటలు నరికారు కదా, నేను లెక్కల్లో కొంచెం పేదవాణ్ణి. తర్వాత 4 అడుగుల మొక్క మిగిలింది. ఇప్పుడు మళ్ళీ 2 అడుగుల దగ్గర మళ్ళీ నరికారు. 2 అడుగుల మొక్కలు వచ్చాయి. 3 మార్లే నరుకుతారు, 4 ముక్కలు వచ్చాయి. ధర్మము చేత అర్ధకామములు కట్టబడితే మోక్షం వచ్చేస్తుంది, విడుదల కలుగుతుంది. అంటే ధర్మము ప్రధానము. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది అనుష్ఠింపబడిందో అది ధర్మం. అందుకే తెలిసిన కారణం చేత కాదు భగవంతుడు అనుగ్రహించేది. తెలిసిన కారణం చేత అనుగ్రహించాలంటే రావణాసురుడిని అనుగ్రహించాలి. ఎందుకంటే ఆయన చాలా గొప్పగా చదువుకున్నాడు, ఆయన ఏం తక్కువ చదువుకోలేదు. మరి ఆయన్ను అనుగ్రహించకుండా రాముణ్ణి ఎందుకు అనుగ్రహించాడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఆచరిస్తాడు, ఆచరించినదేదో అది నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. నువ్వే ధర్మాన్ని అనుష్ఠించావో అది నీకు అంగరక్షయి కవచమై నిన్ను కాపాడుతుంటుంది. కాబట్టి ఇప్పుడు పూజామందిరంలో మొదలైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడన్న కృతజ్ఞత ఉపచారములు ఆ ఈశ్వరుడు సంతోషించేటట్టుగా నేను బ్రతుకుతాను తప్ప నేను 3వ కంటికి తెలియకుండా చేయగలనేమో కానీ 3వ కంటి వాడికి తెలియకుండా నేను చేయలేను. ఎందుకని ఆయన కానిదేం లేదు, ఆయన అంతా అయి ఉన్నాడు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయం ఆస్య పంచకము వర్షద ఆహ్వయంబైన నిరూపము సరసఖ్యమై శివాఖ్యయై స్వయంజ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు పోతన గారి భాగవతంలో. ఆయన విరాట్ స్వరూపుడు, ఆయన కానిదేం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. నేను ఇవాళ చెయ్యకూడని పని చేసి రేపు పంచ కట్టుకుని పూజామందిరంలో కూర్చుని పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయన అమాయకుడా కాళ్ళు దాపుతాడా పళ్ళెంలో కడగరా కాళ్ళు అంటాడా? ఆయన ఏమంటాడు, నిన్న ఏం చేసి వచ్చావు, నువ్వు చెప్పే ప్రవచనాలు ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి? వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు. నువ్వు ఏం చేశావో తెలియక నువ్వు ఏం చెప్పావో విని నువ్వేదో పవిత్ర జీవనం ఉన్నవాడివని వాళ్ళు అనుకుంటున్నారు. నేనేమి అలాంటి తప్పు పనులు చేయలేదు, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకుంటున్నాను. ఉదాహరణ, నువ్వు ఏం చేసి వచ్చావో నాకు తెలుసు. ఇంత తప్పుడు పనులు చేసేవాడివి నువ్వు నా పాదాలు కడుగుతావా? నేను నీకు నా పాదాలు చాపనా అని రేపు నా స్వామి అంటే నా బ్రతుకు ఏమైపోవాలి? నాకు అక్కర్లేదు, నాకు ఆయన అనుగ్రహం కావాలి. నేను ఆయన చెప్పినట్టే బ్రతుకుతాను. నేను ఏది చేసినా ఆయన సంతోషించాలి అని నేను అనుకున్నాను అనుకోండి, నా జీవితం అంతా యజ్ఞమే. ఆ పూజకు అంతేం ఉండదు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మీ విలసితం అంటారు. మాట మాట్లాడే ముందు 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఏ ప్రాణికి మాట ఇవ్వలేదు. నాకు ఒక్కడికే మాట ఇచ్చాడంటే మనిషికి మాట ఇచ్చాడు. ఈ మాట నాకు ఇచ్చిన భగవంతుడు ఎన్నాళ్ళు ఉంటాను? మహా ఉంటే 80, 90, 100. ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవాలి. పడిపోయిన తర్వాత ఎరా నీకు మనుష్య జన్మనిచ్చాను, ఏ ప్రాణికి లేని వాక్కునిచ్చాను, ఆ వాక్కుని నువ్వు ఎంత సద్వినియోగం చేశావు అని అడిగితే నేను ఆయనకి ఏమని జవాబు చెప్పను? ఆయనకి జవాబుదారి మళ్ళీ నీకెందుకు ఇవ్వాలి మనుష్య జన్మ? ఆ మాట విలువ నీకు తెలియదు కదా. నిన్నెందుకు జంతువుగా పంపకూడదంటే అందుకని వద్దు. ఆయన సంతోషించాలి. నాకు వాక్కునిచ్చిన వాడు సంతోషించేటట్టు నేను మంచి మాటలే మాట్లాడతాను. ఎదురుగుండా ఉన్నా లేకపోయినా నేను ఎవరి మనసు చిన్నబుచ్చుకునే మాట నేను మాట్లాడను. నేను మంచిగా మాట్లాడతాను. ఎందుకంటే నాకు మాట ఇచ్చిన ఈశ్వరుడు సంతోషించాలి అని నేను అనుకున్నాను అనుకోండి, నేను మాట్లాడే మాటలన్నీ మంత్రాలే. నేను ఇలా అనకూడదు, ఎందుకంటే ఇలా అంటే భయపట్టినట్టు. నేనెవరిని భయపెట్టడానికి?
నేను ఇలా అనాలంతే. మీరేం బెంగ పెట్టుకోకండమ్మా, అందరికీ ఇబ్బందులు ఉంటాయి, ఒకనాడు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని స్వాంతన పొందేటటు ముద్రలే పట్టాలి అని నేను అనుకుంటే నా కదలికలన్నీ మంత్ర సంబంధమైన ముద్రలే. అంటే అప్పుడు ఆయన జీవితం అంతా ఏమైంది, ఆఖరికి నిద్రపోయేటప్పుడు నేను పరుపేసుకుంటే నిద్ర రాదు, దోమలు కుట్టకుండా యంత్రం పెట్టుకుంటే నిద్ర రాదు, బయట వేడిగా ఉంటే లోపల చల్లగా ఉండే వ్యవస్థ చేసుకుంటే నిద్ర రాదు, ఈశ్వరుడు అనుగ్రహిస్తే నిద్రపడుతుంది అని 11 మాటలు శివనామం చెప్పి నిద్రపోయాను అనుకోండి. నిద్రా సమాధి స్థితి, అదంతా సమాధి స్థితి. నిద్ర లేస్తూనే ఇంద్రియములు పనిచేస్తాయి కాబట్టి ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు. నేను శ్రీహరి 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 అని 3 మాటలు చెప్పి లేచాను అనుకోండి, నేను నిద్రపోయినదంతా సమాధి స్థితి అయింది. అంటే ఇప్పుడు అసలు నా జీవితంలో పూజ చెయ్యని వేళ ఎక్కడుంది నాకు చెప్పండి. అంటే నేను ఆ స్థితికి ఎదిగానని నేను అంటలేదు, ఆ ఎదగాలన్న కోరికతో నేను ఈ మాట మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడూ భగవంతుని యందు భక్తి లేకుండా లేడు, అది విస్తరిస్తోంది. అంటే గురువాక్యము చేత ముందు ప్రారంభమైంది. ఎక్కడ? అంకోల వృక్షం నుంచి విడిపోయి కింద పడిపోయినటువంటి కాయ ఎగిరి మళ్ళీ అంటుకున్నట్టు ఒక్క మనుష్య జన్మలోనే ఎవరా భగవంతుడని అడిగి తెలుసుకుని కదిలేటటువంటి అవకాశం వచ్చింది. అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిగా. అయస్కాంతం ఉందనుకోండి, మీరు అయస్కాంతాన్ని అక్కడ పెట్టి సూది ఇక్కడ పెట్టారనుకోండి, ఈ సూది వెళ్ళి అయస్కాంతాన్ని అంటుకుంటుంది, అంటుకుని ఊరుకోదు. మీరు దానికి వేసి రుద్ది కొంతసేపు ఉంచేశారనుకోండి, సూది ఇంకో సూదిని పట్టుకుంటుంది. ఒక భక్తుడు భగవంతుణ్ణి అదే పనిగా పట్టుకొని ఇక నేను ఏది చేసినా ఆయన కోసమే, ఆయన సంతోషించడం కోసమే, ఆయన సంతోషించడం కోసమే, ఆయన సంతోషమునకు కారణము కాని ఎంత గొప్ప సుఖమైనా నాకొద్దు, నేను ఏది అనుభవించినా ఆయన సంతోషించాలి అని అన్నాడు అనుకోండి. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిద్యచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. భగవంతుడు ఎంత సమహృదయంతో ఉంటాడో అలా తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు గీతాచార్యుడు భక్తియోగంలో. ద్వంద్వములు లేకుండా అన్నిటి యందు సమాన స్థితిలో ఉండగలిగాడు అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, ఒరే నీకు అని నీకేమీ లేదు, నీకు ఎవరైనా పట్టుకొచ్చి ఒక 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వేమంటావు? ఎందుకండి ఇలాగా, దీనివల్ల ఏమిటి ప్రయోజనం? మీరు నేను కూర్చుని 1 గంట భజన చేద్దాం, అది సంతోషకారం. ఎందుకు ఈ 1 కోటి రూపాయలు? వెనకటికి ఆ యానాన్ దగ్గర మహానుభావుడు ఒక ఆయన ఉండేవారు, రామకృష్ణావధానులు గారిని. ఆయనకు ఒకప్పుడు ఒక పెద్ద పారిశ్రామికవేత్త తీసుకెళ్ళి ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చారు ఇంటికి పట్టుకెళ్ళి. ఆయన ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారు, ఇంటికి పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చారు, వాడుకోండి అన్నారు. ఆయన అన్నారు, ఈ డబ్బులు నేను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే నేను ఎంత తొందరగా చనిపోతానా అని వారసులు ఎదురు చూస్తారండి. మీరు ఎవరైనా వేదం నేర్చుకుందామని బాగా పట్టుదలగా ఉన్న పేద పిల్లాడినైనా సరే తీసుకురండి, నేను వాడికి వేదం నేర్పుతాను, అన్నం నేనే పెడతాను. వాడు నా పేరు చెప్పుకుని ఇంకో 70 ఏళ్ళు వేదమంత్రాలు చెప్పి పెళ్ళిళ్ళవి చేయించి వేదాన్ని నిలబెడితే నేను బతికినట్టు అవుతుంది. నన్ను చంపేయకండి, నాకు ఆయువు ఇవ్వండి, నాకు ఎందుకండి ఈ డబ్బు అన్నారు ఆయన. అంటే ఆ భక్త హృదయం అలా ఉంటుంది. ఏం కావాలంటే ధర్మం కావాలి, భగవంతుడు కావాలి తప్ప అన్యమైనవి అవన్నీ ఈశ్వరుడు యొక్క అనుగ్రహంలో లీశమాత్రములు. యద్యద్విభూతిమత్సత్వం, ఏది లోకంలో గొప్పగా కనపడనివ్వండి అది మమ తేజోంశ సంభవం అంటాడు. ఆయన తేజస్సు చేత వచ్చింది, ఆయన అనుగ్రహించినప్పుడు ఆయన ఇవ్వడు. ఎందుకు అక్కర్లేనివన్నీ? డబ్బులు ఎక్కువ ఉన్నాయని పెద్ద చెప్పులు కొనుక్కుంటావా, తక్కువలు ఉన్నాయని చిన్న చెప్పులు కొనుక్కుంటావా? కాలికి సరిపడ చెప్పులు కొనుక్కుంటావు. ఎంత సంపాదిస్తే మాత్రం? తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారంబు మృంగపోడు. కాబట్టి విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు,
పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనెజుంటీగలీయవా తిరుగురులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు నృసింహశతకర్త. ధర్మపురి హైదరాబాద్ ఇక్కడికి దగ్గరేగా నరసింహస్వామి క్షేత్రం. కాబట్టి తెచ్చినప్పుడు బంగారం పట్టుకుని రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళేది లేదు. కాబట్టి మధ్యలో ఎందుకు ఈ యాతన వద్దు, నేను ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చాడో ధార్మికంగా అది నాకు చాలు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, నీకు ఇంకేం కావాలరా, ఎప్పుడూ నేను కావాలి, నువ్వేం ఆలోచించుకోగా, నేను సంతోషిస్తానా సంతోషించినా, అప్పుడు నువ్వు నేను అని రెండింటికి ఇంకా ఒకటైపోతుందా అంటాడు. అది బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అంత తేలిక కాదు సుమా. సాధన మొదలు పెడితే ఏమో ఆయన అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనే లభించవచ్చు. అప్పుడు నేను మా భక్తికి మెచ్చి జ్ఞానం ఇస్తాను. జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము చేత కైవల్యాన్ని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు, భగవంతుని లక్షణములే భక్తుడికి కూడా వచ్చేస్తాయి. అదే కరుణ, అదే దయ, అదే ప్రేమ, అదే వితరణ, అదే ధర్మం, అవే ఓర్పు, అవే వచ్చేస్తాయి. కాబట్టి అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోపలం సూచిక సాధ్వి నైజ విభుం. సాధ్వి పతివ్రత అయిన స్త్రీ, ఇల్లాలు. ఆమె ఏం చేస్తుంది, ఎక్కడో పుట్టింది, ఇంటి పేరు వదిలేసింది, స్నేహితులను వదిలేసింది, ఉన్న ఊరు వదిలేసింది, తల్లిదండ్రులను వదిలేసింది, గోత్రం వదిలేసింది, ముక్కు ముఖం తెలియదు. ఈయన భర్త చిటికిన వేలు పట్టుకుని దేశాంతరములు వెళ్ళిపోతాను. ఆయన తండ్రి, మామగారు నాకు దైవం అని సేవ చేస్తోంది. ఆయన తల్లి, నా అత్తగారు దైవం అని సేవ చేస్తోంది. మా బావగారు అంత గౌరవించి సేవిస్తోంది. మరిది కొడుకుతో సమానమని సేవిస్తోంది. ఆడబిడ్డ నాకు ఇంటికి శోభన దేవత అని సేవిస్తోంది. వీళ్ళందరినీ ఏ కారణానికి సేవిస్తోంది? భర్త చేత ఉన్న అనుబంధము వలన. నేను కానీ ఇలా ప్రవర్తిస్తే నా భర్తకి అమర్యాద కలుగుతుందా అని, ఆయనకి అమర్యాద కలగకూడదని ఆమె అంత సాగి అంత కష్టపడి గౌరవం తీసుకొస్తోంది. ఆమె నాకింత కష్టం అక్కర్లేదు, నేను సుఖపడే అవకాశం వచ్చింది అంతే చాలు అనుకుని భర్త యొక్క కష్టాన్ని ఆలోచించకుండా ఒక్క క్షణం ఉండదు. మహాత్మా గాంధీ గారు సాబర్మతి ఆశ్రమంలో ఉండగా కొంతమంది మహిళా కార్యకర్తలు వెళ్ళి ఆయన్ని అడిగారు, రాముడు గొప్పవాడా సీతమ్మ గొప్పదా అని అడిగారు. ఆయన రాట్నం ఉడుకుతున్నారు. ఆయన ఆపి సీతమ్మ అన్నారు. వాళ్ళు అన్నారు, బహుశా మేము వచ్చామని మీరు అలా అన్నారు. ఆయన అన్నారు, నేను అందుకు అనలేదు, సీతమ్మే గొప్పది అన్నారు. ఎందుకు సీతమ్మ గొప్పది అన్నారు. అంటే గాంధీ గారు అన్నారు, రాముడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ప్రసరవణ పర్వత శిఖరముల మీద ఉన్నాడు. ఎప్పుడు 100 యోజనముల సముద్రమును దాటి వస్తాడు? ఇక్కడ రావణాసురుడు 10 నెలల గడువు పెట్టాడు. గడువు అయిపోతోంది. హనుమ వచ్చాడు. మేరుమందర సంకాశో బహోదీప్తానల ప్రభ గ్రత వ్యవతస్త్రీచ సీతాయా వానరోత్తమ. సుందరకాండ. మేరుమందర పర్వత శిఖరములంతా పెద్ద ఎత్తున పెరిగి, అమ్మ వచ్చి నా భుజం మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్ళి రాముడి దగ్గర సమర్పించి కృతకృత్యుణ్ణవుతానన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనర పొంగవ. నా భర్త మీద ఉన్న గౌరవం చేత నేను నీతో రాను. ఎందుకంటావా, రావణాసురుడు రాముడు లేనప్పుడు నన్ను ఎత్తుకొచ్చాడు, రావణాసురుడు లేనప్పుడు రాముడు నీ ద్వారా నన్ను ఎత్తుకుపోయాడు. ఏమిటి తేడా? కాదు, ఈ తప్పు చేసిన వాణ్ణి నా భర్త వచ్చి సంహరించి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడి కీర్తి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అంటాడు భాస్కర రామాయణంలో భాస్కరుడు. రాముడు రావాలి, బాణములు ప్రయోగించాలి, అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ లంక మీద పడాలి, లంక నశించిపోవాలి, రావణుడు సంహరింపబడాలి, రాముడు నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడి గౌరవం, అది రాముడంటే అంటారు. అంతేగాని నువ్వు తీసుకెళ్ళిపోతానన్నావని నేను వచ్చేస్తే రాముడి గౌరవం ఏమైపోతుంది? నేను రానంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది తప్ప?
రామాయణంలో సీతమ్మేనా గొప్ప అన్నారు గాంధీ గారు. మహాద్భుతంగా చెప్పారు మహానుభావ అన్నారు. ఆ మహిళా కార్యకర్తలే కాదు, మిగిలిన వాళ్ళు కూడా. అంటే సాధ్వీ నైజ విభుం, ఏది చేసినా ఇల్లాలు భర్త యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు. తనకి నిజానికి చాలా బడలికగా ఉంది. అమ్మయ్య వంట అయింది, ఆయనకి భోజనం పెట్టేశాను, ఏదో సహించిన కాడికి తినేశాను, కాసేపు పడుకుందాం, తల పగిలిపోతోంది అనుకుంది. ఏమో ఇప్పుడే వార్త వచ్చింది, నాకు ప్రాణ స్నేహితుడు ఈ ఊరు వచ్చాట భోజనానికి వస్తున్నాడన్నారు. ఆ మాట చెప్తే ఆయన నొచ్చుకుంటాడేమోనని తలపోటని కూడా చెప్పకుండా మళ్ళీ అన్నం వండి అదే చిరునవ్వుతో వడ్డించింది. ఎవరి కోసం? భర్త గౌరవం కోసం. భక్తుడు కూడా అంతే. సాధ్వీ నైజ విభుం. ఒక సాధ్వి భర్త గౌరవం కోసం ఎట్లా ప్రవర్తిస్తుందో, నేను ఇట్లా ప్రవర్తిస్తే నా స్వామి గౌరవం ఏమైపోతుంది? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోచన సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతాచార్యుడు. అందరూ భక్తుడిని గౌరవించే నేనే ఇట్లా ప్రవర్తిస్తే లోకానికి ప్రమాణం ఏముంటుంది? నా స్వామి చిన్నబుచ్చుకోరు నేను ఇట్లా అంటే. నా దగ్గర లేదని చెప్పేయడం తేలిక, నీ దగ్గర లేదా? నువ్వు నిజంగా అనుకుంటే ఆ దీనుడికి దివ్వలేవా? నువ్వు అంత లేనివాడివా అని నా స్వామి చిన్నబుచ్చుకోరా? అన్నిటికీ సాధ్వి భర్త గురించి ఆలోచించినట్టు ఆలోచిస్తాడు. అంటే భక్తికి బిందె నీళ్లలో పడిన నూనె చుక్క విస్తరించినట్టు విస్తరిస్తుంది. సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం. ఒక స్థితికి వచ్చేటప్పటికీ మీరు ఇక భగవంతుణ్ణి భక్తుణ్ణి వేరు చేయలేరు, అలా అల్లుకుపోతాడు. ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తుంటే రహదారి మీద కొన్ని చోట్ల కనపడుతుంది. నేను ఒకప్పుడు గోవా వెళ్ళానంటే ఏదో సముద్ర తీరంలో ఆడుకోవడానికి కాదు సుమండి, ఏదో దానికో ప్రత్యేక కారణం కోసం వెళ్ళాను. అక్కడ ఏదో నేను సభాముఖంగా చెప్తే మీరేమైనా అనుకుంటారేమో. దేశ నాయకులు కొంతమందిని గోవాలో ఆ రోజుల్లో కారాగారంలో పెట్టారు. అంత భయంకరంగా ఉండేది. అంత కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారని నేను పుస్తకంలో చదివి అది చూడడం కోసమని అక్కడికి వెళ్ళాను. ఒక ప్రఖ్యాత దేవాలయం ఒకటి ఉందని. అంత మాత్రం చేత నేను సముద్రపు ఒడ్డుకి వెళ్ళలేదని అబద్ధం ఆడలేదు. నేను సముద్ర స్నానాలు అవి చేసి మిగిలినవేవి చేయలేదు అని మాత్రమే ఉటంకిస్తాను. వాటన్నిటికీ ఉపన్యాసం ఎందుకు? కాబట్టి నేను చెప్పేది ఆ గోవా నుంచి వెళ్ళాను కదా అని అక్కడి నుంచి ఆ మురుడేశ్వర ప్రాంతం వైపుకి రహదారి మార్గంలో వస్తుంటే నేను ఒక చోట ఒక పెద్ద చెట్టు చూశాను. ఆ చెట్టుని ఒక తీగ ఎంత అల్లుకుపోయిందంటే ఆ తీగ చెట్టు కాండంలోకి వెళ్ళిపోయింది. ఇంకా మీరు ఆ తీగని మొదలు నరికేశారనుకోండి, తీగ పైన మాడిపోతుంది. అసలు ఎలా నరుకుతారు? అది ఇంత లావునైపోయింది పైన, కిందనేమో కాండంలోకి వెళ్ళిపోయింది, కలిసిపోయింది. ఇంకా దాన్ని మొదలు నరకలేరు. మీరు ఇంత తీగ పట్టుకు లాగేసిన చెట్టు పెరిగినట్టే తీగ పెరిగిపోతుంటుంది మళ్ళీ, అంతలా కలిసిపోయింది. భక్తుడు భగవంతుడు ఆ భావనలు ఎప్పుడూ అలాగే పెనవేసుకుపోయి ఉంటాయి. స్మరణ భక్తి అంటారు ప్రహ్లాదుడి భక్తిలా, ఎప్పుడూ స్మరణే. అటువంటి భగవత్ స్మరణలతో కూడుకున్న స్థితికి చేరుకుంటాడు. అంటే ఇవాళ ఈ శ్రీనివాస శర్మ గారి వల్ల ఏంటో నాకు ఈ రామాయణం ఎక్కువ వస్తుంది. ఆ రామాయణంలో వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట ఒక విషయం చెప్తారు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్ధమ పృష్ఠతస్థు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణస్వామి నడిచాడు. నడుస్తుంటే ఒకసారి రాముడు అకస్మాత్తుగా ఆగిపోయి ఒక చెట్టు వంక చూపించాడు. లక్ష్మణ ఇలా రా అన్నాడు. సీతమ్మ వెనకున్నాడు కదా లక్ష్మణుడు, వచ్చాడు. వస్తే ఈ చెట్టు వంక చూడబోయ్, ఎంత పెద్ద చెట్టు, శాఖోపశాఖలుగా పెరిగిపోయింది. దీని నీడ తగలకుండా ప్రదక్షిణం చేయాలంటే ఇంచుమించు అరగంట తిరగాలి. అంత పెద్ద చెట్టు నైమిషారణ్యంలో ఉంటుంది, ఇప్పటికే వటవృక్షం శివలింగం మీద పెరిగి ఉంటుంది. అంత పెద్ద వృక్షం ఇది. ఇంత పెద్ద చెట్టు అయినా ఈ చెట్టుకి చెట్టుగా అందం లేదోయ్. ఈ చెట్టుని తీగ ఒకటి అల్లుకుంది, అది పెద్ద పెద్ద పువ్వులు పూసింది. ఆ తీగ అల్లుకుని అన్ని పువ్వులు పూయడం వల్ల ఈ చెట్టుకి అందం వచ్చింది, అవునా అన్నాడు. అంటే లక్ష్మణస్వామి అన్నాడు, ఆహా అన్నాడు. సీతమ్మ వచ్చింది. వచ్చి లక్ష్మణ ఒకటి చెప్పు, ఈ చెట్టుని తీగ అల్లుకోవడం వల్ల చెట్టుకి అందం రాలేదు. నిజంగా ఇటువంటి చెట్టు ఆ తీగకి ఆధారంగా దొరకకపోయి ఉంటే,
ఆ తీగ ఇలా నేల మీద పాకేసి ఉంటే దాని పువ్వులన్నీ కోసేసి పీకేసి పశువులు తొక్కేసి ఆ తీగ ఈ పాటికి ఎప్పుడో అదృశ్యమైపోయేది. ఆ చెట్టు ఆధారంగా దొరకడం తీగ అదృష్టం. అవునా కాదా అంది. పైగా అంత పెద్ద చెట్టు మీదకి ఎక్కింది కాబట్టి పువ్వుల సువాసన గాలంతా విస్తరించింది అంది. లక్ష్మణస్వామిని అడిగింది, ఇప్పుడు చెప్పు, చెట్టు గొప్ప పువ్వుల తీగ గొప్ప అంది. అంటే సీతమ్మ ఉద్దేశ్యం ఏమిటంటే, తీగ గొప్ప కాదు చెట్టు గొప్ప అంటే రాముడు గొప్ప, అటువంటి భర్త దొరికాడు కాబట్టి నా కీర్తి ప్రకాశించిందని. రాముడి ఉద్దేశ్యం ఏమిటంటే, చెట్టు గొప్ప కాదు ఇటువంటి ఇల్లాలు దొరికింది కాబట్టి నా కీర్తి ప్రకాశించిందని ఆయన ఉద్దేశం. లక్ష్మణస్వామికి అర్థమైంది, ఎవరి వైపు చెప్తాడు. అందుకని ఆయన అన్నాడు, ఏమో చెట్టు వల్ల తీగో తీగ వల్ల చెట్టో నాకు తెలియదు కానీ ఇంత గొప్ప తీగ అల్లుకుని ఇన్ని పువ్వులు పూసి ఇంత సువాసనతో ఉన్న ఇంత పెద్ద చెట్టు నీడ కింద పడుకునే అదృష్టం దొరికిన బాటసారిని నా అదృష్టం. అంటే సీతారాములు మీ ఇద్దరిని అనుగమించి మీ వెనక వెళ్ళగలిగారని నా అదృష్టం అని. భక్తుడు ఎలా అల్లుకుపోతాడంటే ఇక భగవంతుడితో ఎప్పుడూ ఆయన స్మరణలే. అలా ఉండిపోతే లతాక్షితురుహం. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇంక దేనికిరా ఇద్దరం అన్న భావన వద్దు, ఇంకా ఒకటి చేసేస్తాను, ఇక నువ్వు నా యందు ఐక్యం అయిపో, కలిసిపో అంటాడు. ఆ కలిసిపోయినప్పుడు సింధు సరిత్వల్లభం, నది సముద్రంలో కలిసిపోయినట్టు. భాగవతంలో కుంతీదేవి కృష్ణుడిని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే ఉపమానం అడుగుతుంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదరత వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నది ఎక్కడో పుడుతుంది. ఆ పుట్టిన నది ఇలా వెడితే ఇక్కడ సముద్రం ఉంది, వెళ్ళి కలవమని ఎవరు చెప్తారు? కృష్ణానది పుట్టిన ప్రాంతానికి మీరు వెళ్ళారనుకోండి, ఎక్కడో ఆ మహాబలేశ్వరి దగ్గర ఆ సతారా వెళ్ళి సతారా దగ్గర నుంచి వెడితే ఆ బ్రహ్మాండమైనటువంటి పళ్ళ తోటలు, ఆ కొండ అక్కడ పుట్టింది. ఆ పుట్టినటువంటి కృష్ణమ్మ ప్రవహించి 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 వచ్చి హంసలదీవి దగ్గర సముద్రంలో సంగమించింది. గోదావరి నాసికాత్రయంబక్లో పుట్టి ఎక్కడో యానాం దగ్గరికి వచ్చి అక్కడ సంగమిస్తోంది. ఎవరు చెప్పారు నదికి ఇలా వెళ్ళని? మధ్యలో ఎన్ని మానవమానాలు ఉన్నాయి. ఎక్కడో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి లాంటి మహాపురుషులు వచ్చి నదిలో స్నానం చేస్తారు. ఇవాళ ఇంత మహాపురుషుడు స్నానం చేశాడని నది ఆగిపోదు. ఒక ధూర్తుడు స్నానం చేసి పాపం పోగొట్టుకోవాలనుకుంటాడు, ఇంత పాపి నా యందు స్నానం చేశాడని బెంగ పెట్టుకుని ఆగిపోదు. ఒక చెట్టు, ముళ్ళ చెట్టు ఆ నది మీదకి వంగి ప్రవాహం వెడుతుంటే వీపు చీరుతుంది, బాధపడదు. వేరొక దుర్మార్గుడు మలమూత్రమరి విసర్జిస్తాడు, బాధపడదు. ఎవరో బట్టలు ఉతుకుతారు, బెంగ పెట్టుకోదు. అన్నిటినీ వదిలిపెట్టేసి దేనిని పట్టించుకోకుండా సాగరమునందు కలిసిపోవడమే తన లక్ష్యమైనట్లుగా ప్రవహించి 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 చిట్ట చివరికి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయిన తరువాత నది పేరు లేదు, నది నీటి రుచి లేదు, నది రంగు లేదు, అంతా ఉప్పు నీరే అనంతమైన సముద్రమునందు ఏకమైపోయింది. ఒక్కటైపోయినట్టు భక్తి ఆ అంకోల వృక్షం నుంచి విడివడిన కాయ ఎగిరి అంటుకోవడం దగ్గర మొదలైనట్టు గురువుగారి మాటల వలన మొదలై భక్తితో జీవనం గడిపి గడిపి భగవంతుని యొక్క అనుగ్రహము కన్నా నాకేమీ అక్కర్లేదు, ఆయన సంతోషించేటట్టు నేను బ్రతకగలిగితే చాలు అన్న పూనికతో బ్రతికి బ్రతికి చిట్ట చివరికి ఆయన అనుగ్రహంతో, ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆయనలోనే ఐక్యమైపోయాడు. అక్కడ భక్తి పరిపూర్ణం అయిపోయింది. అలా అయిపోయిన స్థితి ఉందే, దానిని భక్తి పండింది అన్నాడు. అందుకే చూడండి, ఆయన భక్తి పండిందండి అంటారు. ముందు పువ్వు పుయ్యాలి, తర్వాత పిందె కావాలి, తర్వాత కాయ కావాలి, తర్వాత పండవ్వాలి. పిందెగా పట్టుకున్నాను, పువ్వుగా పట్టుకున్నాను, కాయగా పట్టుకున్నాను, దోరగా పట్టుకున్నాను, దోరకాయగా పట్టుకున్నాను, పండుగా పట్టుకున్నాను, ఇక పట్టుకోకూడదు. రంగు మారిపోతుంది, లోపల ఉన్న గుజ్జు మెత్తగా అయిపోతుంది, రసం అయిపోతుంది, కన్నం పెడితే కారిపోయేటట్టు అయిపోతుంది, మెత్తగా అయిపోయి ముచికని వదిలిపెట్టి కింద పడిపోతుంది. అట్లా
శరీర భ్రాంతి లేకుండా శరీరము నేను కాదు ఆత్మ నేనన్న సత్యమునందు ఊంచుకోగలిగిన ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఆ ప్రజ్ఞ ఏర్పడిన స్థితికే గురువు అనుగ్రహము వలన భక్తితో చేసిన కర్మానుష్ఠానము వలన జ్ఞానమును పొంది మోక్షమును పొందాడు అంటారు. దానికే గీతాచార్యుడు ఇది తెలియనంతసేపు, ఇది నేను అనుకున్నంతసేపు ఇది విడిచిపెట్టక తప్పదు, అది విడిచిపెట్టి తీరాలి. ఎందుకనంటే అది అనివార్యమైనటువంటి పరిణామం. ఈశ్వరుడు పెట్టినటువంటి లక్షణం, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దీనికి మర్త్యలోకం అని పేరు. మర్త్యలోకం అంటే ఇక్కడి నుంచి శరీరంతో వెళ్ళడానికి ఉండదు, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నరాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. కానీ ఎప్పటికీ ఉండిపోయేదేది? నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. గాలి చేత కొట్టబడదు, నీటి చేత తడపబడదు, కత్తి చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు. శాశ్వతమైనది ఆత్మ. అది నేనని ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పడం కాదు, అది నేనని అనుభవంలోకి రావాలి. అలా అనుభవంలోకి రావడం ఈశ్వర కృప వలన సంభవం. అందుకే ఆ ఈశ్వర కృప కలగడానికి సాధనము భక్తి. మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తిని మించినది లేదని చెప్పడానికి కారణం అదే. పైగా భక్తితో మనుష్య జీవనం గడపడం వెనక ఒక ప్రధాన ప్రయోజనం ఉంది. శాంతిగా బతుకుతాడు, ఒక ధైర్యం ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్క మాట చెప్పి నేను ప్రవచనం పూర్తి చేస్తాను. భక్తి ఛాందసము కాదు. తెలియక చాలామంది పిల్లలకి భక్తి ఎందుకంటే అంటారు. భక్తి రెండు విరుద్ధమైన విషయములను ఇవ్వగలదు. భగవంతుడు రెండు విరుద్ధములు ఎక్కడుంటాయో అక్కడ ఉంటాడు. నమో నీధిష్టాయ ప్రియజవదయిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమో క్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమ సర్వస్మై తే తదిదమితి సర్వాయ నమః అంటాడు శివహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు. భగవంతుడంత దూరంగా ఉండేవాడు లేడు. భగవంతుడంత దూరంగా ఎందుకన్నాను? శివుడు ఎక్కడ ఉన్నాడన్నాను అనుకోండి, కైలాసంలో ఉన్నాడన్నాను అనుకోండి. కైలాసం ఎక్కడుంది? ఏదో ఎక్కడ దానికి మా కాకినాడలో మా ఇల్లు చిరునామాలో చిరునామా చెప్పాను అనుకోండి, అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయనంత దూరంగా ఎవరున్నాడు? చాలా దూరంగా ఉన్నాడు. కాదోయ్, కైలాసం అంటే ఎక్కడో లేదు, కేళి జరిగేది కైలాసం. కేళి అంటే లాస్యము భావము రెండూ కలిస్తే కేళి అంటారు. లాస్యము అంటే భావ ప్రకటన, ఆంగికము శరీరం కదలం. ఇప్పుడు చూడండి, నేను ఏదో చెప్తున్నప్పుడు శరీరం కదుపుతున్నానా లేదా? శరీరం కదపడం అని కదుపుతున్నాను. ఆ కదిపడం ఆంగికమైతే భావము లాస్యము ఈ రెండు కలిస్తే కేళి. ఈ కేళి లేనిది ఎక్కడ? అన్ని చోట్ల కేళి ఉంటుంది. ఆ కేళి ఉన్నదంతా కైలాసమే. అప్పుడు శివుడు కానిది ఏమిటి? భగవంతుడు లేనిదేమిటి? భగవంతుడు అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు. నేను ప్రారంభంలోనే చెప్పాను, పాలలో నీతిలా విశ్వమంతా విష్ణువే ఉన్నాడు వ్యాపకత్వము చేత. అందుకని ఆయన కానిది లేదు, ఆయనది లేనిది లేదు, ఆయన అంతటా ఉన్నాడు అనేటటువంటి సత్యము రూఢమవడం కోసమని, ఆ జ్ఞానము కలగడం కోసమని భక్తితో ప్రారంభం చేస్తే ప్రశాంతమైన జీవితం గడుపుతాడు. రెండు, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, దూరంగా ఉన్నవాడు ఆయనే, దగ్గరగా ఉన్నవాడు ఆయనే. ఆయనంత వృద్ధుడు లేడు, ఆయనంత యువకుడు లేడు. ఎప్పుడు పుట్టాడు భగవంతుడు అంటే ఎవరికి తెలుసు? ఈ సృష్టి కన్నా ముందు పుట్టాడు. ఎన్ని ప్రళయాలు అయిపోయాయో అంతకన్నా ముందున్నాడు. ఆయనకి అంతం లేదు, కాబట్టి ఆయనకన్నా వృద్ధుడు లేడు, కానీ ఆయనకన్నా యువకుడు లేడు. ఎందుకంటే ఆయన జుత్తు నిరిసిందా? ఆయన గోపిక తగ్గిందా? నిత్యయవ్వన మదశాలిని అనే అమ్మవారికి పేరుందా? చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ. శివుడు యువకుడనుందా? కృష్ణ పరమాత్మ యువకుడేనా? వీళ్ళందరూ నవయవనంతో ఉండేవాళ్లే. ఎందుకుంటారంటే దానికి కారణం కాలంలో యవనం పోతుంది. కాలము వాళ్ళకి ఆభరణం, వాళ్ళకి కాలం ఆభరణం. కాలం వాళ్ళని ఏం చేస్తుంది? వాళ్ళని ఏం చేయదు. అందుకని కాలాతీతులు వాళ్ళు. కాలాతీతుడు భగవంతుడు. అందుకని ఆయనే వృద్ధుడు, ఆయనే యువకుడు. ద్వంద్వములు భగవంతుడికి అన్వయం.
ఆయన లక్షణమే భక్తితో ఉన్నవాడికి వస్తుంది. ఏమిటో తెలుసా? ద్వంద్వం. భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. భయం ఉంటే ధైర్యం ఉండదు, ధైర్యం ఉంటే భయం ఉండదు. నేను చాలా ధైర్యంగా ఉన్నానన్నాను అనుకోండి, నేనేం భయంగా లేనని. నాకు చాలా భయంగా ఉందండి అన్నాను అనుకోండి, నేను ధైర్యంగా లేనని. భక్తి ఉన్నవాడికి భయము ధైర్యము రెండు ఉంటాయి. ఎందుకో తెలుసా? భయం ఏమిటంటే, ఒరే నేను ఎవ్వరికీ తెలియదు కదా అని ఈ తప్పు చేసినా ఈశ్వరుడికి తెలుసు కదా, నేను ఎందుకు చెయ్యాలి ఈ తప్పు? వద్దు, నాకు ఆయన కృప కదా రక్ష. ఆయన కృప లేకపోతే ఎంత సంపాదిస్తే మాత్రం ఏమిట్రా ప్రయోజనం? సుఖపడడానికి పనికిరాని డబ్బు దేనికి? ఆ సుఖం ఇవ్వవలసిన వాడు ఆయన. ఆయన అనుగ్రహం ఉంటే ఎంతైనా సంతోషంగా ఉంటావు. ఎంత ఏటీఎం అయితే మాత్రం ఆపద వస్తే అర్ధరాత్రి ఎంత ఇస్తుంది? 10,000 ఇస్తుంది, 25,000 ఇస్తుంది. ఆయన కృప ఉంటే కోట్లు ఇస్తాడు రాత్రికి రాత్రి. ఆయన్ని నమ్ముకు బ్రతుకుదాం, ధార్మికంగా బతుకుదాం అన్న పూనిక కలిగిందనుకోండి, భయం ఉంది. మీరు ఒక క్లిష్టమైన సన్నివేశంలో ఈ దస్త్రం మీద సంతకం పెడితే మీ సంగతి చెప్తామంటున్నారు అనుకోండి, ఆయన ఉన్నాడు నాకేం భయం అని మీరు ఆ ధైర్యంతో సంతకం పెడతారంటే, ఆయన ఉన్నాడన్న ధైర్యం, ఆయన ఉన్నాడన్నదే ఆరోగ్యవంతమైన భయం. అంటే భయాన్ని ధైర్యాన్ని కూడా ఇచ్చేది ఏది? భక్తే. రేపు పిల్లలు ఉత్తమ పౌరులు కావాలి అంటే ఏది ఉండాలి? భక్తి ఉండాలి. వాళ్ళు మనుష్యులుగా పుట్టారు, వాళ్ళ జీవిత చరమ ప్రయోజనమైన మోక్షం లభించాలి అంటే, వాళ్ళు ప్రశాంతంగా బతకాలి అంటే, ధర్మం కావాలి అంటే భక్తి ఉండాలి. కానీ భక్తి కన్నా ఇంకా విశిష్టమైనది లోకంలో ఏముంటుంది? అందుకే సిద్ధాంతం ఏది కానివ్వండి, భక్తి విషయంలో మాత్రం ఎవ్వరూ దాని జోలికి వెళ్ళరు. అంతిమ ప్రయోజన విషయంలో, మార్గం విషయంలో, సిద్ధాంతాల్లో మార్పు ఉండవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శనాన్ని చెప్పవచ్చు. కానీ భక్తి విషయంలో అందరూ ఏకీభవిస్తారు. భక్తి భక్తి అంత గొప్పది. అటువంటి భక్తి వైశిష్ట్యాన్ని తెలుసుకొని మనందరం కూడా భక్తితో ఉందామన్నమాట తప్పేమో. ఇంత భక్తి కలిగిన వాళ్ళు మీరు కాబట్టే ఇంతమంది ఇలా కూర్చున్నారు. వాళ్ళందరూ అలా నిలబడ్డారు. వాళ్ళు పాపం ఆ కిటికీల దగ్గర అలా నిలబడ్డారు. ఇప్పటికి నేను 2-3 సార్లు వాళ్ళని చూసి ప్రవచనం పూర్తి చేసేపోయాను. అంత కష్టపడి నించున్నారే, వాళ్ళు అలా ఎంతసేపు నిలబడి వింటారు? మర్యాద కాదు, ఇంక ఆపేద్దాం అనుకుని కూడా. అయ్యో పాపం, అలా నిలబడిన కష్టం కన్నా నిలబడి వినాలన్న వాళ్ళ భక్తి. అందుకని నేను చెప్పవలసిందే అని మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాను. ఆ భక్తి మీకున్నది అనడానికి నిదర్శనం మీరు కూర్చున్న తీరే. నాకే ఒక్క మనిషికి ఇంత పెద్ద వేదిక, ఇంత మెత్తటి కుర్చీ, ఓ పెద్ద బల్ల, ఇంత అల్లరి, ఇన్నుంటే కూర్చున్నవాడిని నేను. కాబట్టి నేను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసేది ఒక్కటే, మీకున్న భక్తి లాంటి భక్తే నాకు కలిగేటట్టుగా చెయ్యమని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, మీ అందరూ ఇంత ప్రేమగా నన్ను పిలిచి నా ప్రవచనాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ, ప్రత్యేకించి నాకు పాప శ్రీనివాస్ ఎవరో కూడా తెలియదు, ఏడాది నుంచి నేను రావాలని అంత తాపత్రయపడుతున్నట్ట. అతను అంత ప్రేమగా నా గురించి చూసినందుకు. అట్లాగే మా కౌండిన్య, నాకు మా అబ్బాయితో ఆయన అంతే, ఏ సమయంలో ఒక్కొక్కరిని చూస్తామో అనుబంధం ఏర్పడుతుంది. మా కౌండిన్య ఇవాళ నేను మా అబ్బాయి కూడా రాలా, అలా నేను అసలు ఎక్కడికి వెళ్ళను. అలాంటిది ఇవాళ కౌండిన్యతో కలిసి వచ్చేసాను కారులో. అందుకని కౌండిన్యకి అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వస్తి. కొంచెం ముందుకి తీస్తావా? అందరూ కూర్చొని ఉండండి 2 నిమిషాలు. మనం అడగగానే మన రామచంద్రుడి గురించి అడిగాం, భక్తి యొక్క విశిష్టత చెప్తామన్నారు. మా రాముడి గురించి కూడా కొంచెం చెప్పండి అని మేము ప్రార్థించాం. వారు మొత్తం మన రాముడి గురించే భక్తిని మనకి అందరికీ అందించి, మన రామచంద్రుడి అనుగ్రహం మనకు ఉండాలి. గురువుగారు చెప్పినటువంటి విధంగానే భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో మనమంతా కూడా పయనించాలని కోరుకుందాం. చిన్న శాల్వా సన్మానాన్ని చేసుకుందాం.